దేవుళ్ళే మన కళలోకి వచ్చి నువ్వు చెయ్యి, నాకు పూజ చెయ్యమ్మా, నీ చేతుల మీద నాకు పూజ జరగాలి అని చెప్పడం విన్నారా? ఎవరెవరో మా ఒంటి మీదకి వచ్చేసారు దేవుడు అని చూపించుకుంటున్న ఈ రోజుల్లో నిజంగానే అమ్మవారు కళ్ళలోకి వచ్చి నాకు పూజ చెయ్యి అంటే ఆ పూజ చాలా పెద్దగా జరిగింది అనమాట. ఓకే, ఒక రికార్డ్ బ్రేక్ అయింది ఖమ్మం డిస్ట్రిక్ట్ అంతా. ఆ నేను దేవుణ్ణి నమ్ముతాను హానెస్ట్ గా, బట్ ఏదైనా ప్లాన్ చేసి అలా వస్తాయా లేకపోతే నిజంగానే అమ్మవారు అట్లా ఇస్తారా? ఒక చిన్న ఆకు అరగంట పట్టిందండి అది నా చేతిలో పడడానికి, బుజ్జగించి 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 అప్పుడు కల్లో కనిపించినప్పుడు ప్రతిరూపమైనా కనిపిస్తుందా లేకపోతే ఎవరో అలికిడ్ అయినట్టు ఇలా చూసాను, ఒక్కదాన్నే ఉన్నా, జంబు బయటికి, ఇంకా నాకు భయం వేసింది. నాస్తికులు పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ నేను రెగ్యులర్ గా చూస్తున్నా లక్ష్మీ నరసింహస్వామి ఒంటి మీదకి వచ్చేసారని, లేకపోతే ఆ అమ్మవారు వచ్చేసారని, దేవుడు నన్ను ఏదో కోరుకుంటున్నాడు అని చెప్పేసి నేను ఆ పూజని నిజం చేయడం మొదలు పెట్టాను. పెద్ద సిచ్యువేషన్ ఏమైనా వచ్చి ఇలా మారిపోయారా లేకపోతే నార్మల్ గా అలా అయిపోయింది? గాడ్ అంటే ఒక వైబ్రేషన్ అండి, పాజిటివ్ వైబ్రేషన్, మనకి ఏమి దిగొచ్చి కనిపించరు వాళ్ళు. ఈ కారణ జన్మరాలు కోరికలు ఏమి లేవంటారు. ఆడపిల్లగా పెళ్లి అనేది అయితే ఉంటది. మీరు ఎందుకని ఇంకా మరి పెళ్లి చేసుకోలేదు ఎందుకు? ఎవరైనా ఏమన్నా అంటే మొత్తం దేవుడితో పోల్చుకుంటుంటారు. శివయ్యకే 2 భార్యలు, ఆ స్వామికే 2 ఇలా ఉన్నారు అని అంటుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన కూడా ఒక కారణ జన్ముడు. వాళ్ళు అదే లోకంలో ఉంటారు, ఇంక వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉండదు. దేవుడు అంటే లోకం, అన్ని కోరికలు ఉన్నాయి, అన్ని నేను పెళ్లి చేసుకోవాలి. అమ్మవారినే అంత చేస్తున్నారంటే ఇంకా ఇంకెక్కడ వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒకటి దేవుడు ఉన్నాడని అప్పుడైనా చూపించాలి కదా. అమ్మవారిది ఒకటి, అమ్మాయిల మీద ఒకటి. మరి ఏంటి దీనికి మన పరిష్కారం ఏంటి? పరిష్కారం అమ్మాయి చూసుకుంటది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనలో చాలా మంది పూజ అన్నా, దేవతలన్నా, దేవుళ్ళన్నా ఏదో మనకేదో వస్తుంది, మన బాధలు తీరుతాయి, మనం ప్రశాంతంగా ఉండడానికి చేస్తుంటాం. దేవుళ్ళే మన కళలోకి వచ్చి నువ్వు చెయ్యి, నాకు పూజ చెయ్యమ్మా, నీ చేతుల మీద నాకు పూజ జరగాలి అని చెప్పడం విన్నారా? ఎక్కడైనా జరుగుతుంది అనుకుంటున్నారా? నాస్తికులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, దేవుడే లేడు అని చెప్తున్న ఈ రోజుల్లో, ఎవరెవరో మా ఒంటి మీదకి వచ్చేసారు దేవుడు అని చూపించుకుంటున్న ఈ రోజుల్లో నిజంగానే అమ్మవారు కల్లోకి వచ్చి నాకు పూజ చెయ్యి అంటే ప్రశాంతంగా ఆవిడంతటా ఆవిడ పూజలు చేసుకుంటూ, ఎప్పుడు కూడా దేవత ఒంటి మీదకి వచ్చేసినట్టు ఇలా లేకుండా తన లైఫ్ని తను లీడ్ చేస్తూనే ఒక యూత్కి, ఇప్పుడున్న కాలానికి ఒక ట్రెండ్ సెటర్ అనమాట. ఇప్పుడున్న వాళ్ళకి ఎలా ఉండాలి, మన సంస్కృతిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చూపిస్తున్నారు తను. ఈ మధ్య నేను చాలా వీడియోస్లో చూశాను, తన రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా అమ్మవారికి ఇలా పూజలు చేస్తుంటే కొంచెం చూడడానికి కూడా చూడముచ్చటగా ఉంది. పిచ్చి వీడియోలన్నీ వస్తుంటే కొంచెం దేవుడి మీద ఉండే నమ్మకం కూడా తగ్గిపోతూ ఉన్న రోజుల్లో కొంచెం దేవుడి మీద నమ్మకం కలిగించే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు అనమాట. సో లేట్ చేయకుండా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కీర్తి ప్రశాంతి గారు. సో హలో అండి, నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. నిజంగానే చాలా బాగున్నారు. చూడ్డానికి నిజంగా అంటే ఒక ఫీల్ వస్తుంది కదా, ఎప్పుడైనా మన ముందు ఒక పర్సన్ కూర్చొని మాట్లాడుతుంటే ఇప్పుడు ఏంటి ఇంత ఓవరాక్షన్ అని అనిపించకుండా నిజంగా ఓకే అమ్మవారి అంశలాగా ఉన్నారు, లేదంటే అమ్మవారి ప్రతిరూపంలాగా ఉన్నారు అని చెప్పుకునే దానికి తగ్గట్టుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్ గా నేను ఇందాక చెప్పినట్టే మీ గురించి మాట్లాడే ముందు ఇది ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు ఒక సోషల్ మీడియా అంటే రకరకాలుగా వాడుకుంటున్నారు, అండ్ ఇంకా నాస్తికులు పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ నేను రెగ్యులర్ గా చూస్తున్నా లక్ష్మీ నరసింహస్వామి ఒంటి మీదకి వచ్చేసారని, లేకపోతే ఆ అమ్మవారు వచ్చేసారని, లేకపోతే మా ఇంట్లోనే అమ్మవారు ఉన్నారని, లేకపోతే ఫుల్ ఇట్లా ఒంటి మీదకి వచ్చేసినట్టు చేసుకొని కరెక్ట్ ఆ వీడియోస్ ఫోన్లలో పెట్టుకుంటా అఘోరాలు అఘోరీలు ఎన్నెన్నో చూస్తున్నాం కదా. దేవుడి మీద కొంచెం కాస్త గొప్ప నమ్మకం ఉన్నా కూడా వీళ్ళ వల్ల మొత్తం నమ్మకమే పోతుంది అని అంటాను నేను. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే మనం ఎవరిని విమర్శించకూడదు ఫస్ట్, కానీ అవన్నీ అంటే వాళ్ళు ఎలా ఒంటి మీదకి వస్తుంది, ఇలా చెప్తారు అలా చెప్తారు, నేను చూస్తూనే ఉంటాను. బట్ నా లైఫ్ అయితే అది కాదు, నేను డిఫరెంట్ గా ఆపోజిట్ దాన్ని. నా లైఫ్ ఏంటి అంటే అమ్మవారు కలలోకి రావడం,
అంటే కళలోకి వస్తే పిచ్చి అనుకుంటారు, కళలు వస్తాయి కదా అని అనుకుంటారు, కానీ వచ్చేదే పూజ కళ వస్తానే రిపీటెడ్ గా వస్తూ ఉంటది. ఓకే. అలా వస్తూ వస్తూ నన్ను నేను అర్థం చేసుకొని, నన్ను నేను మౌల్ చేసుకొని, నాకు పూజలు అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఏమి కళలతోటి నేను పూజలు స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తూ ఉండగా అలా అమ్మవారు, శివుడు కావచ్చు, ఇంకా డిఫరెంట్ గా ఒక విచిత్రమైన కళలు వస్తాయండి. ఆ కళల్ని బట్టి నేను, ఎవరైనా కళలు కనడం ఈజీయే, దాన్ని నిజంగా ఒక పని రూపంలో మనం పూజ రూపంలో చూపించడం కూడా ఒక గొప్ప విషయమే కదా. నేను కళ వచ్చింది అంటే దేవుడు నన్ను ఏదో కోరుకుంటున్నాడు అని చెప్పేసి నేను ఆ పూజని నిజం చేయడం మొదలు పెట్టాను. అలా అలా చేసి చేసి కొన్ని వేల పూజలు చేశానండి. చేసిన తర్వాతనే ఆ పెద్దగా మొన్న మీరు చూసారు కదా, లాస్ట్ మనకి 1 year వస్తుంది పాలాభిషేకం, ఆ పూజ చాలా పెద్దగా జరిగింది అనమాట. ఒక రికార్డ్ బ్రేక్ అయింది ఖమ్మం డిస్ట్రిక్ట్ అంతా, ఆ రేంజ్ లో అయింది అక్కడ. సో దాంతో నేను మన తెలుగు ప్రజలందరికీ ప్రశాంతి ఉంది అని చెప్పేసి పరిచయం. అప్పుడే చూసాం ఆ పాలాభిషేకం మొత్తం, అంత అభిషేకం చేయడం, అంత మంది ఆడపడుచులు రావడం, ఇదే ఫస్ట్ టైం. నిజంగా నా వెనక 108 మంది అమ్మవార్లే దిగి వచ్చారు అనుకున్నానండి నేనైతే. ఆ రోజు ఒక్కొక్క అమ్మని చూస్తుంటే నేను నైట్ ఏడ్చానండి ఆ రోజు. అది ఎవరికి తెలియదు, ఇంట్లో చెప్పి అందరము నేనేనా, నా లైఫ్ ఏనా, ఈ రోజు మన ఇంటికి ఇంతమంది ఆడపడుచులు ఎంత చక్కగా ఉన్నారు, ఇన్వైట్ చేసాము, మేమే శారీస్ ఇచ్చాము, మేమే బిందెలు అవన్నీ కొన్నాం, గాజులు కాడి నుంచి అన్ని మా ఇంట్లోనే. అంటే వాళ్ళు కాదు ఇంకా ఆ రోజు మా ఇంటికి వచ్చిన అమ్మవార్లని. అప్పుడు నేనే రెడీ చేసుకోవాలి కదా, నేనే బొట్టు, మనము దేవుడు ముందు పెడతాము అది ఏదో పండగలకి అప్పుడు చీర అవి, అలా కాకుండా ఆ మనిషిలో నిజంగా అమ్మవారే కట్టుకుందేమో అన్నట్టు ఆ రోజు నేను ఫీల్ అయ్యా. అంతమందిని నా వెనక అలా వస్తుంటే ఒక ప్రపంచం, ఒక అమ్మలే దిగొచ్చారు, సృష్టి అంతా నా వెనక్కుంది అన్న ఫీలింగ్ అసలు కొనలేనిది, వెళ్ళలేనిది. అలా అలా లీడ్ చేసి ఆ తర్వాత చాలా మంది నన్ను కూడా ఇలా క్వశ్చన్ చేస్తారు. ఫస్ట్ లో ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ గాడ్ అనగానే ఒక డిఫరెంట్ థాట్ లోకి వెళ్ళిపోతారు. పూనకం లేదు అంటే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అనడం, మీరు అన్నట్టు డిఫరెంట్ గా చూస్తున్నాము ఇప్పుడు. అవును, ఇలా అనేది కొంచెం నేనైతే ఆ టైప్ కాదండి. వాళ్ళని నేను విమర్శించలేను, ఎందుకంటే ఎవరిది ఎలా ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళు చేసేది ఏంటి, మాకు ఇలా వస్తుంది అంటే నలుగురు వెళ్ళడము, అలా చేయడము, అలా జరుగుతుంది కదా. నేను అలా కాదు, నేను చేస్తాను, నేను చూపిస్తాను, మీరు నేర్చుకోండి. ఒక ట్రెండ్ లో మనకున్న ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్ లో, ఇప్పుడున్న టెన్షన్స్ లో, బిజీ లైఫ్ లో పూజలు అనేవి, సంప్రదాయం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో నాకు చేయగా అంటే ఇది ఇప్పటిది కాదండి, నేను మీ అందరికి ఇప్పుడు తెలుసు, కానీ నేను కొన్ని వేల పూజలు చేశాను కదా. సో మేమేంటి, నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలందరూ తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళకి తెలుసు అన్ని నేనేంటి అనేది, ఎన్ని పూజలు చేశాను, ప్రతిదానికి అటెండ్ అవుతారు, ఇలా చేస్తున్నాం అనేది. ఈ పూజ తర్వాత అసలు ప్రశాంతి ఏనా అనేది మా వాళ్ళకి, మా దగ్గర వాళ్ళందరికి కూడా ఇప్పటికీ షాకింగే. అంటే ఈ రేంజ్ లో ఇట్లా కూడా అవుతారు ఆ పూజలతో అని చెప్పేసి ఒక షాకింగ్ నిజంగా. కాదు, బేసిక్ గా మీ గురించి మాట్లాడదాం. మీ అంటే స్టడీ ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్ అంతా? చైల్డ్హుడ్ నుంచి పూజలు అలవాటు ఉన్నదా, లేకపోతే ఎలా? చైల్డ్హుడ్ నుంచి అంటే గుళ్ళకి వెళ్ళడము, చిన్న నెమ్మదిగా గాడ్ మీద ఉంటది కదా కొంచెమైనా. మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దిగా మన పూజలు అవి పెరుగుతూ ఉంటాయి. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేదు, నాకు వర్క్ చేయడం ఇష్టం. కొంచెం బొటిక్ అలా ప్లాన్ చేశాను, అలా చేసుకోవడం ఇష్టం, పూజలు చేయడం ఇష్టం. ఈ రెండు ఫస్ట్ నా లైఫ్ లో లీడ్ చేస్తున్నాను నేను. అంతేనా? ఓకే. కాదండి, బేసిక్ గా మన జనరేషన్ కి, మనం అమ్మ వాళ్ళ జనరేషన్ లో వాళ్ళు ఇంకా కొంచెం పూజలు, నోములు, వ్రతాలు ఇవి బాగా ఎక్కువ చేసేవాళ్ళు. తర్వాత జనరేషన్ నుంచి కొంచెం తగ్గుతూ వస్తున్నాయి కదా. మరి మీకు ఈ పూజలు చేయాలనే థాట్ ఎప్పుడు, ఐ మీన్ ఖచ్చితంగా ప్రతిరోజు లేదంటే ఈ ప్రతి పండక్కి కూర్చోవాలి, పూజ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? కొంచెం పెద్ద అవుతున్న కొద్దిగా అలవాటు అయిపోయింది. నేను అనుకోకుండానే పూలు ఎక్కువ తీసుకురావడం, డెకరేషన్ ఎక్కువ చేయడం, కొన్ని గంటలు పడుతుందండి నా డెకరేషన్ ఇప్పుడున్న పూజలకైతే. నన్ను ఒక మాట ఈజీగా అనేస్తారు, పూజే కదా అని అంటే నేను అన్నాను ఒకళ్ళని, మీరు రండి నేను అన్ని తెచ్చిస్తా, నేను ఎంతసేపు చేస్తానో అంతసేపు రెడీ చేసి ఇవ్వండి గాడ్కి. ఆ కష్టం లేదు అని అంటే నాకు కష్టం లేదు, మీకుంటే నాకు ఉన్నట్టే అని చెప్పేసి. నేను ఒక మనిషిని, ఎంత దైవభక్తి నేను దేవుడికి చేర్చినా బాడీ అనేది పెయిన్ ఉంటది కదా, అంత పెయిన్ వస్తుందండి. చాలా పని చేస్తాను కదా, అది మామూలు విషయం కాదు అంత పూజలు చేయడం అంటే. కరెక్ట్. ఖర్చు ఉంటుంది, కష్టము ఉంటుంది, అన్నిటికి మించి నాకు ఇష్టం ఉంటుంది.
ఇష్టం ఇష్టం ఉంటుంది. ఉంటారు. ఇష్టంతోనే ఇవి కనిపించట్లేదు నాకు. కనిపించట్లేదా? కానీ పూజ చేయాలంటే మామూలుగా దైవభక్తి ఎప్పుడు పెరుగుతది అంటే నార్మల్ సేయింగ్ అనుకోండి. మనకి ఎప్పుడైతే లైఫ్‌లో ఫుల్ కష్టం వచ్చేసి ఇంకేది అవ్వట్లేదు, మన వల్ల అవ్వట్లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, అన్నీ అయిపోయినాయి, ఇంక దేవుడే దిక్కు అనుకున్నప్పుడు మొత్తంగా దేవుడి మీద ఉండి దేవుడికి పూజలు చేసి ఇలా ఉంటారు కదా. మీకు అలాంటి పెద్ద సిచ్యువేషన్ ఏమైనా వచ్చి ఇలా మారిపోయారా, లేకపోతే నార్మల్గా అలా అయిపోయిందా? అలా ఏం లేదు. ఉమ్, నాకు ఇప్పటి నుంచో దేవుడు అంటే ఇష్టం. ఓకే. గాడ్ అంటే ఒక వైబ్రేషన్ అండి, పాజిటివ్ వైబ్రేషన్. మనకి ఏమి దిగొచ్చి కనిపించరు వాళ్ళు. మనం చేసే పని, మన మనసు, మన ప్రవర్తన అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఉమ్, ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఒక పూజ, మీరు చేసే ఆ పని చూస్తున్నారు, ఉమ్, కానీ నన్నేం చూసాడో దేవుడు తెలియదు కదా. నిజమే. నా ఇన్నర్ ఏంటి, నా మనసు ఎలాంటిది, నా పని ఎలాంటిది. ఉమ్, నేను రోడ్డు మీద పోయే జంతువుని కూడా వదలను. అంటే దానికి కావాల్సిన ఫుడ్ కానీ ఏదైనా నాకు అంత పిచ్చి. ఉమ్, అరే దీనికి ఇప్పుడు ఏదైనా పెట్టేస్తే బాగుంటదేమో, లేదా అడుగు తినేవాడు, రోడ్ సైడ్ పడుకునేవాళ్ళు, ఇలాంటివి బయట ఎక్స్పోజ్ చేయండి. ఉమ్, ఇలాంటివి చాలా చేస్తాను. ఓకే. ఒక పూజలే చూపిస్తున్నాను, అవి చూపించేవి కాదు. ఉమ్, ఉమ్, ఎందుకు అవన్నీ చూపించకూడదు కదా. ఓకే. నాకు తెలుసు నేనేం చేస్తాను అనేది. ఉమ్, సో గాడ్ని చేరడం వల్లనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను తప్ప మనం ఏదో చేయాలనుకుంటే ఏది చేయలేము. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, తర్వాత ఓకే. కొంచెం పెయిన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి పరిస్థితి. ఉమ్, ఉమ్, పెయిన్ వచ్చినా నేను లీడ్ చేస్తున్నానంటే నాకు ఎంత ఇష్టం ఉంటే చేస్తాను. ఓకే. నేను ఇది చేశాను, నేను ఇలా ఈరోజు ఇంత హైప్ అయ్యాను, లేదా ఇంకొకటని అంటే ఒక గర్వంగా. కానీ గర్వం ఎట్లుంటది, మనిషిలో 2 రకాలు ఉంటది. పొగరు చూపించడం, ఒకటి ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం. ఓకే. సెకండ్ వన్ నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, కానీ పొగరు చూపించడం అలా ఉండదు. ఇంకా నాకు చేతనైతే ఇప్పుడు మీరు అడిగారు సమస్యలు వచ్చిన టైంలో దేవుడి దగ్గరికి పరిగెడుతున్నారు అని నన్ను ఇలా చాలా మంది అడిగారు. నాకు ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోవాలి, మాకేదో ప్రాబ్లం వచ్చిందని చెప్తారు. సరే మనమే మాట్లాడుకుందామండి, గాడ్ వద్దు. ఇప్పుడు ఎవరైనా ఒక అవసరం ఉండి మాట్లాడలేదనుకోండి, మన అవసరం ఉండి వాళ్ళతో మాట్లాడలేదనుకోండి, వాళ్ళకి కాల్ చేస్తే మనం ఏమనుకుంటాం, వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు అనుకుంటాం. అవతలోడికి అవసరం వచ్చింది అనుకోండి, వాళ్ళు రిటర్న్ కాల్ బ్యాక్ చేశారు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మన అవసరం వచ్చింది ఆవిడికి అనుకుంటాం. గాడ్ దగ్గర కూడా అలాగే ఉంటది. సో మన ఉన్న లైఫ్ లో అన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక మేనేజ్ చేసుకోవాలి. నీకు అవసరం ఉందని ఒకలాగా, అవసరం లేదని ఒకలాగా, ఇవన్నీ దేవుడే చూస్తాడు. మనం ఎవరిని విమర్శించలేము, మనం చెప్పే అంత కూడా కాదు. ఆది దంపతులు వాళ్ళు చేయాల్సిందే, ఏది చేసినా, ఎవరి ప్రాబ్లం అయినా ఏదైనా. నేను మోటివేట్ చేస్తాను, అంటే మరీ ఎక్కువగా కాదు, కానీ కొంతమంది పాపం స్ట్రగుల్స్ అవుతుంటారు కదా. భర్తలో కూడా కొన్ని ఉంటాయి, ప్రతి జీవికి ప్రతి జన్మకి కొన్ని ఉంటాయి. అవి మన చేతులతోనే మనం చేయాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఆ ట్రెండ్ లో ఉన్నట్టే. అంతేనా? ఏదో వచ్చింది, ఏదో జరిగిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయాము. కొంతమంది దేవుని తిట్టేస్తారు, వెళ్ళిపోగానే ఇప్పుడు నువ్వు కష్టపడకుండానే బ్రతుకుతున్నారా? కాదు కదా. అలాగే గాడ్ దగ్గర కూడా నీ ఎఫర్ట్ చూపించాలి. ఎక్కడ చూపించేది అక్కడ చూపించాలండి. ఒక సమపాలలో మన లైఫ్ లీడ్ చేయాలి. చేసిన రోజే ఇవన్నీ సార్థకత అవుతూ ఉంటాయి. మన మైండ్ సెట్ బాగుంటది. ఏ ప్రాబ్లం వచ్చినా బేర్ చేయగలరు. నేను ఇలా చెప్తాను, కొంతమంది చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు. అవును కదా, చిన్న ప్రాబ్లం వస్తే మనం ఎందుకు ఇది చెయ్యాలని తెలియక, లేదా తెలిసినా చెయ్యలేక, అన్ని తెలిసి తెలియక చేసిన పొగరుతో కొంతమంది నా ముందు అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మారారు ఇప్పుడు. అవునా? అంటే మీ వయసు కొంచెం యంగ్ కదా, మీకంటే పెద్దవాళ్ళు ఆ అమ్మాయికి ఏం తెలుసు, మేము ఇంత వయసు వచ్చింది మాకే తెలియదు, మేమే చేయలేదు అంటుంటారా? ఎప్పుడైనా అన్నారు ఇలాంటి? లేదండి, పాపం ఒక్క అమ్మని కూడా నేను ఆ మాట అనలేను. అందరూ వాళ్ళ అమ్మాయి లాగా ప్రతి గడపకు మహాలక్ష్మి లాగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ప్రతి ఇంటికి ఒక గడప ఉంటది కదా, ఆ గడపకి మహాలక్ష్మిని ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నారు అందరు. నాతో వాళ్ళు చెప్తారు కదా, ఎవ్వరు కూడా నెగిటివ్ గా మాట్లాడడము అలా ఏం జరగలేదు. వాళ్ళ ఇంటమ్మ ఎలా ఫీల్ అవుతారు. ప్లస్ ఇలా ఎలా చేస్తున్నావు, ఇప్పుడు ఈ పూజ వస్తారు, అది అయిపోయిందా, అమ్మో ఎలా చేసావు అంటారు. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఇది వెళ్ళిపోద్ది వెనక్కి, మళ్ళీ ఎలా చేస్తావు ప్రశాంతి నువ్వు, అమ్మ ఏంటి ఈ పూజలని అలా ఆశ్చర్యపడతారు అందరు. అంతేనా? పాపం వాళ్ళు చూడలేకపోతారు ఒక్కొక్కసారి, ఈ కష్టం ఏంటి, ఇదంతా ఎలా చేస్తుంది ఇవన్నీ. కష్టం అంటే ఒక పూజ చేయాలంటే ఏంటి అంత కష్టం ఏముంటుంది అంటే నేను పెద్దగా చేస్తాను కదా, సో అందుకని కష్టం, పెద్ద పూజలు కదా. ఇంకొకటి ఏంటంటే ఎంత పెద్ద పూజ అయినా డెకరేషన్, ఒక ఫోటో పెట్టేసి మనం సింపుల్ గా చేయాలనుకుంటే ఒక పద్ధతి. నాకేంటి అక్కడ దేవుడు దిగి రావాలి. మనము ఇచ్చే వస్తువుల్లో లోపం ఉంటుంది, మనము శుభ్రంగా ఉండవు. అన్ని వస్తువులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఒక చోట పెడతాము, అవన్నీ శుభ్రత ఉంటాయా? అందుకే అవన్నీ నేను నమ్మను. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను శుద్ధి చేసి దేవుడికి అర్పిస్తున్నాను.
ఒకటి ఉంటది, ఒకటి ఉండదు. ఇవన్నీ పక్కన పెడితే నన్ను నా మనసుని మల్లెపూలాగా వాళ్ళ పాదాల దగ్గర పెట్టేస్తాను. నేను సైలెంటర్ అంతే. ఇంకా ఏ ఫోన్లు పట్టుకోను. నాకు అసలు ఫోన్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు పూజలలో. ఫోన్ పిచ్చి అసలు ఉండదు. తర్వాత ఎవరైనా వచ్చినా కొంచెం స్మైల్ తోని అలా అలా మేనేజ్ చేసుకుంటూ పూజ మీదనే. మళ్ళీ పూజ చేస్తూ కూడా చుట్టుపక్కలన్నీ నేను గమనిస్తాను. అంటే పూజలో ఏ మిస్టేక్స్ కూడా రాకుండా అంత జాగ్రత్తగా ఉంటాను నేను. ప్లస్ నా మనసు అంతా వాళ్ళ మీదనే ఉంటది. కాదండి, మీరు పూజ చేస్తున్నారు, మేము కూడా పూజలు చేసాం, చాలా మంది చేస్తుంటారు. మీరు అమ్మవారి దగ్గర కూర్చొని నేను పూలు పెట్టుకుంటానంటే ఆవిడ పూలు ఇవ్వడం, ఏదైనా అడిగితే అక్కడి నుంచి అక్షంతలు అవి తీసి ఇచ్చేయడం, ఇలా మీ చేతిలోకి వచ్చి పడ్డం, ఏదైనా అంటే నేను దేవుడిని నమ్ముతాను హానెస్ట్ గా, బట్ ఏదైనా ప్లాన్ చేసి అలా వస్తాయా లేకపోతే నిజంగానే అమ్మవారు అట్లా ఇస్తారా, ఎలా జరుగుతుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉందండి. కానీ అదేంటో నాకు కూడా తెలియదు. అలా అని రోజు అడగను. రోజు అడిగేది కాదు. కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఇంట్లో చేసిన పూజలు. అప్పుడు కూడా నాకు అడగాలి, ఇప్పుడు పువ్వు వేస్తుందేమో అమ్మవారని నన్ను ఎవరు అడిగు అన్నట్టు చెప్పినట్టు అనిపిస్తుంది, అప్పుడు అడుగుతాను. మొత్తము పూజ అంతా అయిపోతుంది కదా, అష్టోత్తరాలు కావచ్చు, మొత్తం నైవేద్యంతో సహా వాళ్ళకి అన్ని సమర్పించాక అప్పుడు నాకు ఒక పువ్వు ఇవ్వండి, ఈ పూజ పరిపూర్ణమైందని నేను పెట్టుకుంటాను. జస్ట్ అంతే బుజ్జగిస్తా. ఒక్కొక్కసారి కొంత టైం పడుతుంది. ఒక్కొక్కసారి 5 minutes, ఒకసారి 1/2 hour, ఒకసారి 2 hours పడుతుంది, ఒకసారి 1 hour పట్టింది. అలా బుజ్జగించుకుంటారు. నాకు అన్నిట్లో హైయెస్ట్ టైం తీసుకుంది శివయ్య. నా కార్తీక మాసంలో నేను శివుని చేశాను కదా, చాలా పెద్ద ఫేమ్ అయిపోయింది. ఆ శివుణ్ణి లేపడం అనేది చాలా హైలైట్ అయింది. నేనే తయారు చేశాను శివయ్యని. చూసాను నేను, మీరు శివలింగాన్ని చేసిన వీడియో చూసాను, శివయ్యని ఇలా తీసుకెళ్ళాను, అన్ని చూసాను. శివయ్య బుజ్జగించుకుంటారా మీతోటి? అడిగి 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 అమ్మో, ఎంతైనా గాడ్ ఫాదర్ కదా సృష్టికి, ఏమైనా గుట్టదు కదా, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ఎక్కువ టైం తీసుకొని అసలు అనుకుంటారండి కొసకి ఆగింది. అది వస్తూ లోపల నుంచి వచ్చింది. అసలు పడదు ఎంతసేపటికి. అసలు అలా ఉంటే ఆగదు, అస్సలు ఆగదు, పువ్వు పడాల్సిందే. అలా ఉండి కూడా ఒక చిన్న ఆకు అరగంట పట్టిందండి అది నా చేతిలో పడడానికి. బుజ్జగించి 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 అప్పుడు నేను కార్తీక మాసం స్టార్టింగ్ లోనే మహారుద్రాభిషేకం, మహారుద్రహోమం చేశాను. అందరూ మనం ఏది చేయాలన్నా దేవుడు ఆజ్ఞ కావాలి, శివుడు ఆజ్ఞ కావాల్సిందే అని అంటారు. నాకు థాట్స్ వచ్చేవి, అంటే కళలు, మట్టిలో కూర్చొని చేస్తున్నట్టు అలా కళలు వచ్చేవి. నేను ఆల్రెడీ మట్టి శివుడిని కదా ఇంట్లో ఉంచుకున్నాను, సాక్షాత్ ఆ శివుడే నా ఇంట్లో, ఇంకా మళ్ళీ ఏంటి మళ్ళీ చేస్తున్నానని ఇంట్లో చెప్పా. నేను ఏదైనా మా వాళ్ళతో షేర్ చేసుకుంటా, మా మమ్మీతో, మా అక్కతో, మా డాడీతో షేర్ చేస్తాను, కంపల్సరీ చేస్తా. మామూలుగా దేవుడు వస్తే చెప్పొద్దు, దేవుడు కల్లోకి వస్తే బయట చెప్పకండి, చెప్పకూడదు, మనతోనే ఉంచుకోవాలి అంటారు కదా. ఆ దేవుడు వస్తే అంటే నేను ఏదైనా ఆశించి నాకు ఏదో జరగాలనుకుంటే చేస్తాను. నాకు పూజలు వస్తున్నాయి కదా, నేను చేయాల్సింది వస్తుంది, నా బాధ్యత వస్తుంది కదా. సో అందుకు నాకు తప్పదు, నేను చెప్పేస్తాను. ఒక్కటంటే చెప్పము, కరెక్టే మీరు అన్నది. కొంచెం కళలు వస్తే ఇలా ఉంటది, అలా చెప్పకూడదు అని చెప్పేసి. అలా కాదు కదా నాది, నేను చేయాల్సిన బాధ్యత నాకేదో చెప్తున్నాడు ఆయన. అలా వచ్చింది. కార్తీక మాసం ముందు నెల కూడా ట్రై చేద్దామని, అవ్వలేదు. కార్తీక మాసం వచ్చాక 3 days లో వర్కౌట్ అయింది. అసలు ఎట్లా అయిపోయిందో తెలియదు. ఒక రోజంతా చేసామండి, మార్నింగ్ 6 to evening 12 నైట్ అయిపోయింది. కళ్యాణం కూడా చేసాం. కార్తీక మాసంలో శివ కళ్యాణం చేయించుకోవడం ఏంటి అసలు, ఇవన్నీ కాదండి, ఖర్చు కాదు, కష్టం కాదు, అన్ని పక్కన పెడితే శివుడు నా చేతులతో తయారు చేయడం అది అద్భుతం. అంటే సృష్టి మళ్ళీ నా చేతులతోటి, నువ్వు ఎక్కడ ఏ విగ్రహాన్ని తేవద్దు, ఏ గుడికి వెళ్ళొద్దు, నీ ఇల్లే నీ గుడి, నేనే నీ దగ్గరకు వస్తున్నా. మీరు నమ్మరు, ఇంత భక్తురాలైనా ఏ గుడిలో అడుగు పెట్టలేదండి కార్తీక మాసంలో. అది ఎవరికి తెలియదు. ఏ గుడికి ఎందుకు వెళ్ళాలి నేను, శివుడే నా ఇంట్లో కూర్చుని నెలంతా ఉంచుకున్నాం మేము, మంచి పూజలు చేసి. మొన్న పాడ్యమి రోజు నిమజ్జనం చేసా నేనే తీసుకెళ్ళి. ఇంకా శివుడే వచ్చాడు కదా, ఇంకా నేను ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఆయనే కదా. అసలు నా దగ్గరికి రావడం ఏంటి, నేను ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూడా మహారుద్రహోమం చేశా చిన్న పిల్లోళ్ళలాగా. అసలు ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఫ్రేమ్ ఎక్కడైనా చూసుంటారా? ఆ టైంలో అలా అనిపించిందండి. ఇలా హోమం జరుగుతుంది, అక్కడ శివయ్యని పెట్టాము, అభిషేకాలు అయిపోయిన తర్వాత నాకు ఆ శివుడిని ఇవ్వండి, నేను ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి అన్నాను. అయ్యగారు ఆశ్చర్యపోయారు. ఇవ్వాలమ్మా అని అన్నారు. ఇవ్వండి అని చెప్పేసి అది ఏంటో ఒక రకమైనది వచ్చేస్తుంది నాకు. ఇలా కూర్చోబెట్టుకొని ఇలా రుద్రహోమం, ఆయన్ని కూర్చోబెట్టుకొని ఆయన రుద్రహోమం చేశాను నేను. ఇంతకంటే జీవితంలో నాకు తెలిసిన ఆనందం ఏముండదండి. మనకి ఆయన ఇచ్చిన లైఫ్ లో మనం అనుభవించేవన్నీ, ఆయన ఇచ్చినవి అన్ని తెలిసినవి. తెలవందంటూ ఏమనుందంటే గాడ్దే మనం చూడాల్సింది అద్భుతాలు. నిజమే. మనకి అన్ని కోరికలు ఉంటాయి, మనకి ఏం చేసుకోవాలో క్లారిటీ ఉంటది. గాడ్ విషయంలో క్లారిటీ ఉంటదా ఎవరికైనా? ఏం
చేస్తే ఎలా ఉంటది అన్న క్లారిటీ లేదు. సో మీ కోరిక ఏంటి యాక్చువల్లీ? అసలు ఇన్ని పూజలు చేయడము ఇంత చేస్తున్నారు కదా, కోరికతో చేయాలి. కోరికలు ఏమైనా ఉన్నాయా? పూజలు చేస్తున్నాను, పాలాభిషేకం తర్వాతే లైఫ్ కొంచెం అర్థం చేసుకోవడము. అంటే నేనేదో చెయ్యాలా, ఫస్ట్ ఆ పాలాభిషేకం అనేది లోక కళ్యాణం. ఓకే, అంతే కదా, ఇప్పుడు జనాలందరికి సంబంధించింది, అది అందరూ పంచుకున్నారు, నేను ఒక్కదాన్నే కాదు, వచ్చింది నాకైనా. కొంతమంది మీరు చారుమతి అనాలి మిమ్మల్ని, వరలక్ష్మి వ్రతం పుట్టింది కూడా ఇలాగే కల్లో వచ్చి చెప్పి అని అంటారు. నిజంగా చారుమతి మళ్ళీ పుట్టిందా, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నాతో అంటూ ఉంటారనమాట, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. అలా చేసిన తర్వాత లోక కళ్యాణం అనే పదం చాలా పెద్ద మాట. అది అవును, అంత ఈజీ కాదు. అది పెద్ద పెద్ద వాళ్ళు చేసింది, మనం చేసింది అంటే తెలియకుండా అయిపోయింది. మరి ఇక అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి కదా. దానికి ముందు పీఠాధిపతుల్ని కలిస్తే కారణ జన్మురాలు అనే పేరు వచ్చింది. నేను అప్పుడే షాక్ అయినా, నీ జన్మకి కారణం ఉంది అన్నారు. దాన్ని రివర్స్ లో అన్న అదే వస్తుంది కదా, కారణ జన్మురాలు అనేసి. రెండు డిఫరెన్స్. నీ జన్మకి ఏదో కారణం ఉంది అనేది ఒకలా ఉంటది, నువ్వు కారణ జన్మురాలు అంటే ఒకలాగే ఉంటది. సో నేను చేసే పని చెప్తున్నాను కాబట్టి ఏదో కారణం ఉంది అని చెప్పారు, చేసిన తర్వాత కారణ జన్మురాలు అన్నారు. రెండు సరిపోయింది. ఓకే, ఈ కారణ జన్మరాలు కోరికలు ఏమి లేవంటారు? కోరికల గురించే కదా మీరు అడిగింది. కోరిక అంటే ఒక ఆడపిల్లగా పెళ్లి అనేది అయితే ఉంటది. ఎలాంటి వాడిని చేసుకోవాలనేది అయితే ఒక క్లారిటీ ఉంది, ఎవరనేది ఒక క్లారిటీ లేదు. శివపార్వతులకి పూజ చేశారు, కార్తీక మాసం అంతా శివయ్యని ఇంట్లో పెట్టుకున్నారు, మీరు ఇంకా పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. సంబంధాలు రాలేదా? రావట్లేదు, చూడట్లేదు. అడగకండి, చూసే వాళ్ళందరికీ పాపం హర్ట్ అవుతారు చాలా మంది. పాపం వాళ్ళే సగం మంది అడుగుంటారు, మీ సబ్స్క్రైబర్స్ మీ ఫ్యాన్సే మమ్మల్ని చేసుకున్నాను వచ్చే వాళ్ళు ఉంటారు కదా. మీరు ఎందుకని ఇంకా మరి పెళ్లి చేసుకోలేదు? ఎందుకు అనేది ఏం లేదు, చేసుకోవాలని ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని కాదు, ఆగాలని అంతకంటే కాదు. 100% చేసుకుంటాను చక్కగా. ఆది దంపతిని పూజించే నేను నా హస్బెండ్ తో కూడా ఇప్పుడు రేపు నేను కూడా అలాగే కనిపించాలి, పిల్లలు చక్కగా అంతా ఆ లైఫ్ ఆ లైఫే. నేను ఏదైనా చెయ్యాలి ఇంకా చేయించాలి అనుకుంటే చేస్తాను. నేను నిమిత్త మాత్రాలని, ఆయన ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడు. పెద్దగా కోరికలు వేరే అంటూ ఏమి ఉండదు. ఇక దాని కోరిక అని కూడా అనలేం కదా, ఆడపిల్ల అంటే ఎవరైనా పెళ్లి చేసుకోవాలి నార్మల్ అది. కానీ నాట్ టు డ్రాగ్ అండి, ఇప్పుడు మీలాంటి ఇప్పుడు అమ్మవారి అంశనో లేకపోతే ఇలా ఒక ఫీలింగ్ ఆల్రెడీ అందరికీ ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలు కూడా భయపడతారు కదా, అమ్మో ఎందుకు, దేవతలతో సమానం ఆవిడ, మనం ఏదైనా ఒక మాట అనాలన్నా లేదంటే ఒక ఏదైనా ఆవిడకి నచ్చకుండా మనం చేసేది ఉంటే మళ్ళీ అమ్మవారు వచ్చేసి మనల్ని కొట్టేస్తారేమో అనే ఫీలింగ్ తో ఉంటారు కదా, భయంతో. ఇందులో మీరు ఒక్కొక్కటే క్వశ్చన్ గానీ 2 సమాధానాలు ఉన్నాయి. ఇలా అనుకునే వాళ్ళు, ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ మీరు అడిగారు, ఇది ఒక టైప్. ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే ఇల్లు బాగుంటది, ఇలా పూజలు చేసే వాళ్ళు దొరకడం కష్టం ఇప్పుడున్న జనరేషన్ లో, ఇంకా ఫాస్ట్ అయిపోయి ఆడపిల్లలు కూడా కొన్ని చెప్తూ ఉంటారు నాకు, ఇట్లా దొరకరు, ఇలా బాగుంటది అని చెప్పేసి ఇలానే ఎక్కువ వస్తున్నాయి. అర్థమవుతుంది కదా, నేనేంటని అర్థమవుతుంది కదా, నేనేం చేస్తాను, చిన్నదో పెద్దదో పూజ చేస్తున్నాను ఇంట్లో అండి, నేను చేసేది వేరే ఏం లేదు. ఒక దైవం, ఒక ఆరాశక్తి ఈ అమ్మాయిలో ఏదో ఉంది. పసుపు కుంకుమ కోసం కూడా చాలా మంది వస్తారు మా ఇంటికి, నేను చాలా మందికి ఇచ్చా. సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళ కోరికతో నాతో తీసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అలా నాకు పేరు పడిపోయింది. అలా అలా కొంచెం సెంటిమెంట్, అదే చెప్పాను కదా, ప్రతి గడపకు ఒక మహాలక్ష్మి లాగా అలా నాకు చెప్తూ ఉంటారు అందరు, ప్రతి ఇంటి మహాలక్ష్మి అమ్మ, మోటార్ మహాలక్ష్మి ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఆ శివుడి పూజ శివలింగం ఎత్తినప్పుడు లేడీ బాహుబలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు. అసలు చాలా మంది లేడీ బాహుబలి అసలు ఎవరు ఉండరు, నువ్వు యూనిక్ అంతే, ఇంకా నెక్స్ట్ పీస్ లేదు, రాదు, నేను డామినేట్ చేసే వాళ్ళు లేరు. ఇక మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మా సిస్టర్స్ అందరూ అలాగే చెప్తారు మంచిగా, లేడీ బాహుబలి. అంటే శివుని అలా లేపడం చాలా కష్టం కదా, నేను లేపాను. 30 to 40 kgs ఉన్నాడు, ఎలా ఇలా సడన్ గా లిఫ్ట్ చేసానో కూడా తెలియదు. వద్దు అన్నారు అందరూ, ఎత్తి మేము పెడతాము, మేము సపోర్ట్ చేస్తామంటే కూడా నేను తీసుకోలేదండి, చెయ్యి పెయిన్ వచ్చింది, అంత వెయిట్ కదా. 5 minutes లో పోయింది. తర్వాత ఏమనిపించలేము, అమ్మ నువ్వు మనిషివా తల్లి దేవతవా, ఈ ఎంత శక్తి ఎలా వస్తుంది నీకు అని చెప్పేసి. ఫుడ్ కూడా లేదు, ఉపవాసం ఉండాలి కదా, డే అంతా ఉన్నాను. 12 తర్వాత ఇంకేముంది, తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆకలి లేదు, హ్యాపీనెస్ తప్ప. కళ్యాణం చేయించడం అంటే ఏంటండి మామూలు విషయమా? ఆయన ఉందండి ఏదో, నాది నాకు అర్థమవుతుంది, నేనేంటి అనేది అర్థం, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నా లైఫ్ ఎందుకు ఇలా లీడ్ చేస్తున్నాను,
ఎటు వెళ్తుంది అసలు, నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. అంత ఈజీ కాదండి, మనం అనుకుంటే ఏది చేయలేం. అసలు దేవుడు వదిలేయండి, మన పని మనం సరిగ్గా చేసుకోగలమా కష్టం లేకుండా? ఫస్ట్ మనకు ఒక కోరిక ఉంటది, ఒక పెద్ద కార్ కొనాలనుకుంటారు, పెద్ద బిల్డింగ్ కొనాలంటే సడన్ గా వెళ్ళిపోతే అయిపోద్దా? అవ్వదుగా. అయిపోతుందా? సో అంతే, ఏదైనా కూడా ఏది కూడా అంత ఈజీ కాదు లైఫ్ లో. మనకు ఒకడు గాడ్ ఇచ్చాడు అంటే మనం ఏంటి అనేది దేవుడు చూపిస్తున్నాడు. ప్రశాంతి అంటే ఇది ఇది పీస్ అని చెప్పి చూపిస్తున్నాడు అంతే. నేను అలాగే హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. గాడ్కి ఎప్పుడు రుణపడి ఉంటా. నా ఒంట్లో శక్తి ఉన్నంత కాలం నేను సేవ చేస్తూనే ఉంటా దేవుడికి. కాదండి, మీ పేరులోనే కీర్తి ప్రశాంతి, ప్రశాంతతని కీర్తి గొప్పదనాన్ని రెండింటిని కలిపి పుట్టేటప్పుడే పెట్టేసుకొని వచ్చేసారు. ఇలా అయి ఉంటది. ఇలా అన్ని చేసేయాలి, చరిత్రలో ఒక పేజ్ మనకు కూడా రాసి పెట్టుకోవాలి అని వచ్చారా? అవునంటున్నారు మీరు. ఇక అలాగే అనేస్తాను. ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా నమ్మరు. అంటే మనకు అన్ని తెలిసిపోతాయి కదా. నేను ఎన్ని చెప్పకపోయినా మరి నాకంటూ ఒక జ్ఞానం ఉంటుంది కదా. సో అందుకు నేను చెప్పగలను. ఓకే, టు కంటిన్యూ విత్ దిస్, మామూలుగా ఇప్పుడు అమ్మవారి అంశలాగా కానీ ఇట్లా పూజలు చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదు. ఇంకా మీరు మీ ఇన్స్టాగ్రామ్ లో నేను మీ రీల్స్ చూస్తుంటాను, మామూలుగా అన్ని నార్మల్ గా అందరూ ఇప్పుడు అందరు అమ్మాయిలు ఎలా రీల్స్ చేయగలరో మీరు అలానే నీట్ గా మంచిగా రీల్స్ చేస్తారు, నార్మల్ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక డౌట్ ఏంటంటే ఇలా అమ్మవార్లు వీళ్ళు వచ్చే వాళ్ళంతా ఎలా కనిపిస్తారు మనకి సపరేట్ గా? వాళ్ళు అదే లోకంలో ఉంటారు, ఇంక వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉండదు. దేవుడు అంటే లోకం, ఇంకా దేవుడి దగ్గరే ఉండాలి, దేవుడి వీడియోస్ పెట్టాలి, దేవుడితోనే ఉండాలి అన్నట్టు ఉంటారు కదా. మీ పర్సనల్ లైఫ్ మీరు ఎలా లీడ్ చేస్తున్నారు? దీనికి పొంతన ఎలా వస్తుంది ఇప్పుడు? అంటే మనం ఇది ఇలాగే ఉండాలి అని నేను ఇన్ని చేసినప్పుడు ఆ దేవుడు నాకు చెప్తాడు కానీ ఇలాగే ఉండాలి, నాకు ఆ మైండ్ సెట్ లేదు కదా. ఓకే, అన్ని కోరికలు ఉన్నాయి, అన్ని నేను పెళ్లి చేసుకోవాలి, అంత లైఫ్ అంతా కూడా ఇప్పుడు మ్యారేజ్ కి ముందు ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. వచ్చే హస్బెండ్ని బట్టి కూడా కొన్ని మారుతూ ఉంటాయి. అలా అని కంప్లీట్ గా ఏం మారిపో, కొంచెం కుడి ఎడంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఆ వచ్చేవాడిని కూడా ఒక మంచి శివయ్య లాంటి భర్త వచ్చాడు అనుకోండి నాకు నచ్చినట్టు, ఇంకా అప్పుడు ఇంకా ఇంకొంచెం ఎక్కువే చేయొచ్చు కానీ తక్కువైతే చెయ్యం కదా. సపోర్టింగ్ అంటే ఒక మంచి పని, ఒకరికి నలుగురికి ఉపయోగపడే పని. ఇప్పుడు గాడ్ అన్నట్టు మీరు గాడ్ తో ఉంటే, అదే నేను ఇందాకే అన్నాను, గాడ్ అనగానే అందరి థాట్స్ ఏమి వెళ్ళిపోతాయి, ఫస్ట్ సైడ్ ఇక బాబా అవుతారు, సన్యాసి, ఒక అఘోరి, అఘోరి అంటే అది వేర్లేండి, ఆ యోగి, జోగిని, అమ్మవారు, డిఫరెంట్ అసలు ఆ పదాలకు అర్థం కూడా తెలిసేది కదా నాకు ఇంతకు ముందు. అలా ఉంటారని తెలుసు కానీ అసలు వాళ్ళేంటో నాకు తెలియదు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది ఏంటి అనేది. నేను ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యానో బయటికి ఈ పూజ తర్వాత, వాళ్ళు అంటుంటే అవునా అలా ఉంటారా వాళ్ళు, అంటే ఒకవేళ అమ్మవారిని పూజిస్తే పక్కకు ఉండిపోవాలా, ఎవరు చెప్పారు ఇలా అని చెప్పేసి. ఎవరి దాకా కాదండి, అసలు ఆది దంపతులు శివ పార్వతులు పెళ్లి చేసుకుని అసలు వాళ్ళని పెట్టుకొని కూడా ఈ క్వశ్చన్ చేయడం అనేది రాంగ్ కదా. ముందు మన అభిప్రాయం కనుక్కోవాలి, మనల్ని జడ్జ్ చేయకూడదు. కరెక్ట్, ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో, ఆయన చేయించుకుంటున్నాడు నువ్వు చేస్తున్నావమ్మా అని అనేస్తున్నారు, చేసేస్తాను, నా బాధ్యత అది, నేను చేస్తున్నాను అలా అని చెప్పి నువ్వు ఇది తినద్దు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పక్కనుండు అని నాకేమైనా చెప్పారా? హ్యాపీగా ఈ ప్రకృతిలో నేను ఒక అమ్మాయిగా తిరుగుతూనే ఉంటాను, నా లైఫ్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగానే ఉన్నాను నేను, అంతే కదా. నేను నార్మల్ గా ఉంటా, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, నా లైఫ్ ఇలా ఉండాలి, నాకు ఎంజాయ్ చేయాలి, నాకు ఉంటది కదా. అది కామన్, నేను మీలాంటి దాన్ని, నేను సపరేట్ కాదు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గాడ్ ఓకే, సంథింగ్ ఈమెలో ఏదో ఉంది. కొంతమంది అంటారు కదా ముట్టుకుంటే అమ్మాయి అదృష్టము, తను ఏదైనా చేత్తో ఇస్తే అదృష్టం అనేది, అది గాడే. ఇంకా ఆ క్షణంలో మీకు అది కావాలి కదా, మీరు తీసుకోండి. నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని జడ్జ్ చేయొద్దు. అది ఏమైపోద్ది, అప్పుడు నీకు సపోర్ట్ చేసే అమ్మవారే నా బిడ్డని ఇబ్బంది పెడతారని చెప్పి నన్ను కూడా చూస్తుంది కదా. అంతే కదా, నన్ను దాటాకే మీ దాకా వస్తుంది నాలో వచ్చినప్పుడు. సో నాకేం కోరికలు ఉన్నాయి, నేను ఎలా లైఫ్ ఉండాలనుకుంటున్నానని అమ్మకి తెలుసు. అమ్మకి తెలిసే నన్ను బయటికి తీసుకొచ్చింది. ఇదంతా నా పక్కన ఏ నెగిటివ్ ఉన్నా, ఏ చెడు ఉన్నా, ఎవరైనా ఏదన్నా ఉంచదండి. ఇది చెప్పితే నమ్మినా నమ్మకపోయినా నేను పట్టించుకోను. నా అనుభవాలు అట్లా అన్నమాట. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నా ఇప్పుడు అంటారు, తర్వాత ఉంటది
అలా కూడా జరిగినాయి కొన్ని. అవునా? అంటే అపార్థం చేసుకుంటారు కదా, పూజలు అంటే కూడా మీరు అన్నట్టు డిఫరెంట్ గా వెళ్ళిపోతాం. అప్పుడు నేను హర్ట్ అవుతా కదా, నేను హర్ట్ అయ్యి నేను ఏం అనలేకపోవచ్చు ఆ టైంలో, కానీ దానికి ప్రతిఫలం ఖచ్చితంగా తాంబూలం వెళ్ళిపోతుంది. ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు. నా బాలని నా బిడ్డని అంటావా అని కోపం వచ్చేస్తుందా? సంథింగ్ రాంగ్ అండి ఇది. ఎట్లా అంటే దీనికి ఒక పేరు కూడా పెట్టలేకపోతున్నాను నేను ఈ ఫీలింగ్ కి. త్వరలో పెడతాను. అసలు నేను ఏంటి ఈ పూజలు ఇవన్నీ నాకు బాగా ఇప్పుడు కలిగిన అనుభూతి ఏంటి అంటే, ప్రతి అమ్మాయి, ప్రతి ఆడపడుచు, ప్రతి ఇంటి అమ్మ కాడి నుంచి అమ్మమ్మ కాడి నుంచి చేయలేకపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ లో. నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి మినిమం డైలీ చేసేదైనా, వారానికి 2 సార్లు చేసేదైనా కనుమరుగైపోతున్నాయి. ప్రతిదీ లైఫ్ అంటే ఎంజాయ్మెంటే. లాస్ట్ మనం ఎండేటప్పటికి దేవుడు ఒక్కటే కోరుకుంటారు ఎవరైనా, అరే హ్యాపీగా ఉండాలి అనే కదా అందరూ అనుకుంటారు. హ్యాపీగానే ఉండాలి అని అనుకోండి, కానీ హ్యాపీలో కూడా మీరు మర్చిపోయేది ఏంటి? దేవుణ్ణి. కనీసం మినిమం నేను చూపించాలి అనే ఒక సంకల్పం, ఒక శ్రీకారం అయితే నేను చుట్టాను. కాదండి, ఇప్పుడు నాకు డౌట్. మామూలుగా మనం పూజ చేస్తుంటే, ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏదైనా మొక్కుకున్నారనుకోండి, నేను ఈ మోకాల పర్వతం ఎక్కుతా నాకు ఈ కోరిక తీర్చి, లేదంటే నేను ఈ పూజ ఇలా చేస్తా నాకు ఈ కోరిక తీర్చి, ఇది ఇలా చేశానంటే నాకు ఈ కోరిక అయిపోవాలి, దేవుడికి 108 ప్రదక్షిణ చేస్తున్నా నాకు ఈ కోరిక తీరాలి, ఇలా మొక్కుకుంటూ ఉంటారు కదా. అంటే దేవుడితో డీలింగ్స్ ఏంటి అసలు చేసేది? ఆల్రెడీ రాసి పెట్టిన తలరాతికి ఇన్ని మొక్కులు మొక్కుకుంటే మారిపోతాయా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. వాటికి మార్చుకోవచ్చు, ఉంటాయి మనిషికి. ఇప్పుడు దీనికి ముందు ఏంటి అంటే, ప్రతి జన్మకి మన తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళు చేసిందో లేదా ఇంకోటి చేసిందో, మనం పోయిన జన్మలో ఏదో చేసినవో ఉంటాయండి. అవి ఖచ్చితంగా ఉంటాయని అది మీకు తెలుసు, అది ఎవరు చెప్పేది కూడా కాదు, చాలా చిన్న విషయం అది. కానీ అది నిజంగా లైఫ్ లో చాలా పెద్ద విషయమే. చిన్న లాజిక్ అయినా పెద్దది అది సమస్య. తెలియకుండానే వెళ్ళిపోతుంటా ఉంటది ఏదో ఒక రూపంలో. దాన్ని దాటేయచ్చు మనంతట మనం, మన స్వతహాగా మన ఎవరో చేసిందో లేదా మనం చేసిందో ఉన్న మన చేతులతోనే ఏదైనా చెయ్యాలి. మనం ఎవరి మీదనో డిపెండ్ అయ్యి ఎక్కడో ఎవరికో ఫోన్లలో చెప్పేసి అది చెయ్యండి ఇది చెయ్యండి అంటే అయిపోతుంది అంటే అవ్వదు. అది ఒక పావులో అయితే మీరు 30% మీరు చేయాలి. ప్రతిదీ దేవుడితో డీలింగ్స్ పెడతారు. నేను చూసాను ఇలా. నా ఎందుకు మా దాంట్లో కూడా నాకు ఈ కోరిక కావాలి, మా వాడికి జాబ్ రావాలి, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, సో మీ దగ్గరికి వచ్చి చెప్తుంటారా ఇలా చెప్పడము చూడడము? అది కామన్. నా లైఫ్ వేరు, అందరి లైఫ్ వేరు కదా, అందరి లైఫ్ లో కామన్ గా జరిగేవే కదా. సో దేవుడితో కూడా డీలింగ్స్ పెట్టుకుంటారు. కొంతమందికి అవుతాయి, కొంతమందికి అవ్వదు. కొంతమందికి అయ్యేది ఏంటి, నిజంగా ఎఫర్ట్ పెడితే కొంతమందికి అవుతాయి. కొంతమంది ఏంటి, అవి చేస్తాము ఇవి చేస్తాము అని చెప్పేసి ముందే డీలింగ్స్ పెట్టుకోవాలి, దీపం పెట్టి కమిట్మెంట్ ఇచ్చేసి దేవుడికి ఏవి చేయకుండా పని అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోతారు కదా. అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ గా ఉంటారండి. వాళ్ళని మనం ఏం చెప్పాలో కూడా ఒక్కోసారి నాకు అర్థం కాదు. మీడియా ముందంటే నేను ఇప్పుడు ఏం చెప్పలేవచ్చు, కానీ నా పర్సనల్ గా నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి నేను చాలా బాగా చెప్తే అసలు ఇలా కూడా ఉంటాయా అని అడిగారు నన్ను. ఏమో నాకు అలా అనిపిస్తుంది చెప్పేసా అని చెప్పిన. మనకి ఈ జ్ఞానం అనేది నేర్చుకున్నది కాదు, ఒక గురువు చెప్పింది కాదు, వేద పాఠశాలకి వెళ్ళింది కాదు. అది కూడా డౌట్ ఉంది నాకు. మీరు ఏమైనా చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో మంత్రాలు అవి నేర్చుకోవడం? నాకంటూ ఇక గురువులు ఉన్నారు అంటే ఇక ఆ శివ పార్వతులే ఈ జన్మకి ఇక గురువులు, ఇంకా అంతే అని నేర్పించేది. ఎవరైనా ఏమన్నా అంటే మొత్తం దేవుడితో పోల్చుకుంటుంటారు. శివయ్యకే 2 భార్యలు, ఆ స్వామికే 2 ఇలా ఉన్నారు అని అంటుంటారు కదా. ప్రతిదానికి దేవుడితో పోల్చుకునే భార్య గడికి వచ్చేసరికి ఆయనకి 2 ఈయనకి 3 అని మాట్లాడతారు. అమ్మవార్ల గురించి చేసేటప్పటికి ఈవిడ అమ్మవారు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోవద్దని మాట్లాడతారు. అసలు ఒక్క మాట ఉండదండి జనాలది కదా. ఎలా ఉంటే అలా ఉంటది. సో ఏది పట్టించుకోవద్దు. మన లైఫ్ మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం. మనము ఒక స్వేచ్ఛాపరులం ఇక్కడ, ఎవరి లైఫ్ వాళ్ళది. మంచి చేస్తున్నాం కదా, తప్పేం చేయట్లేదు కదా. చూడండి, నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. మీరు చూడలేనివి చూపిస్తున్నాను. నాకు రీసెంట్ గా కూడా అట్లా అనిపిస్తా ఉంటది. పవన్ కళ్యాణ్ గారి లాగా ట్రెండ్ సెట్ చేశాను, ఫాలో అవ్వమని చెప్పేసి. ఇదైతే చాలా ఆనందంగా చెప్తున్నా, నేను హ్యాపీగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన కూడా ఒక కారణ జన్ముడు. నాకు చాలా ఇష్టం అనమాట సార్ అంటే కూడా. తర్వాత పొలిటికల్ గా వచ్చి డివోషనల్ గా
నేను వారాహి అమ్మది చాలా బాగా చేశాను. ఆ సార్ ని చూసిన తర్వాత కూడా చాలా హ్యాపీగా అనిపించేది. ఒక్కసారి కలిస్తే బాగుంది సార్ అని కూడా అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది, ఏదో టైం వస్తుంది, అది కూడా వెళ్తారు. నాకు అంటే డివోటీగా అంటే డివోషనల్ గా చూసిన తర్వాత కొంచెం కనెక్ట్ అయ్యాను అనమాట. అప్పుడు అనిపించింది నాకు, ఓకే నేను పవన్ కళ్యాణ్ గారు లాగా ట్రెండ్ సెట్ చేశాను ఇప్పుడు. షిప్ అని ఒక డైలాగ్ తోటి ఇలా ఇంకో ట్రెండ్ సెట్ చేశాను. మళ్ళీ ఫేవరెట్ హీరో అని అడుగుదాం అనుకున్నా, ఆటోమేటిక్ ఇప్పుడు అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు. ప్రభాస్ గారు కూడా, ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. హీరోయిన్స్ ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా అట్లానే? ఇప్పుడు అంటే ఓల్డ్ యాక్టర్స్ అంటే బాగా, ఓల్డ్ యాక్టర్స్ ఇష్టం. ఇప్పుడు ఎందుకు ఇష్టం లేరు? ఏమో అంతే, ఒక డాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అంతే అందరిలో. అంతేనా? పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు బాగా ఇన్స్పైర్ అయిన విషయం ఏంటి? ఇప్పుడు రీసెంట్ గానే పొలిటికల్ గా మూవీస్ అప్పుడు బాగుంటాయి కదా, చూసేదాన్ని. పొలిటికల్ గా వచ్చిన తర్వాత ఆయన నేను హీరోగా చూడలేదు అసలు. ఆయన ఒక కారణ జన్ములు, ఆయనలో ఒక శక్తి కనిపించేది నాకు. మీరు నమ్మరు, నేను వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా ఎలక్షన్ టైమింగ్ లో, అప్పుడు మాది బిఫోర్ పాలాభిషేకం అయింది. ఓకే, నాకు చాలా ఉండే అసలు నేను వెళ్ళాలి, నేను ఏదైనా పూజ చెయ్యాలి బాగా అనిపించిందండి ఆ టైంలో నాకు. కానీ ఆ పని చేసిన తర్వాత నేను నెల రోజులు కష్టపడ్డా పాలాభిషేకం తర్వాత. నేను అసలు హెల్త్ చాలా డల్ అయిపోయింది. అప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఎక్కువ శాతం ఉండి రిలాక్స్ అయిపోయాను. నేను వెళ్ళాలని చాలా ఉండే నాకు ఆ టైంలో కూడా. ఇక్కడ కూర్చొని కూడా నేను ఎవరు అడిగినా నేను చెప్పాను అనమాట, ధర్మమే గెలుస్తుంది అని చెప్పేసి. నన్ను అడిగేవాళ్ళు అనమాట. ధర్మం అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? అలా పవన్ కళ్యాణ్ ఇంకో పేరా అని నేను అనలేదు. ధర్మం గెలుస్తుంది అంతే, ఎండ్ ఆఫ్ ది డే అని అలా చెప్పేదాన్ని. నాకు ఉండేదన్నమాట, ఇంకా ఆయన కలవాలి, ఏ రోజైనా ఒక రోజు కలవాలి సార్. కలుస్తారు మీరు అనుకోవడం కలవకపోవడం అనిపించింది, బట్ సీరియస్ గా ట్రై చేయలేదు. ఇప్పుడు అనుకున్నా. అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అండి, ఈ రీల్స్ అవి చేస్తుంటారు కదా, ఎప్పుడైనా సినిమాల్లోకో సీరియల్స్ లోకో హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దాం ఇలా ఏమైనా అనిపించిందా? ఆఫర్స్ వస్తున్నాయి, నేను వెళ్ళలేదు. ఆఫర్స్ వచ్చాయి, ఆలోచిస్తున్నాను, ఆగిపోతున్నాను, అక్కడే ఉంటున్నా. అయితే 3 మూవీస్ కూడా ఉన్నాయి మనకి తగ్గట్టు, కొంచెం ఈ ట్రెండీగా డివోషనల్ గా ఈ ట్రెండీతో ఉంటే ఎలా ఉంటది అనేది చాలా బాగుంది అసలు. అసలు ఇట్లా తీస్తే నిజంగా సక్సెస్ కూడా అవుతుంది. నేనే కొంచెం అది జరుగుతుంది ప్రాసెస్. ఒక్కటైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మహాలక్ష్మి లాగా, అలాగే ఇంకా అలానే సినిమాలో కూడా అదే అవసరం, స్టోరీకి అవసరం. ఒక అమ్మోరు సినిమాలో సౌందర్య గారు ఎలా యాజ్ గా అలాగే అనుకోండి, కొంచెం మన ట్రెండీగా ఉంటది అనమాట. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళిపోయారండి తొందరగా వదిలేసి. అయ్యో నన్ను అందరు సౌందర్య అని పిలుస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క హీరోయిన్ తో అలా అంటారు, నువ్వు చూస్తే హీరోయిన్ లా ఉన్నావు, నువ్వు చేసే పనులేమి ఇలా ఉన్నాయి, అసలు నువ్వు పని చేస్తావా, ఇంత పూజ నువ్వే నా చేసేది, వీడియోలో అయితే నువ్వే కనిపిస్తావు, ఇలా కూడా అడుగుతారు. నాకు నవ్వు వస్తుంది అసలు. అందరూ అలా కూడా అడుగుతున్నారు, తప్పలేదులేండి. అలా ఉన్నప్పుడు అంటారు, నువ్వు ఇది 2 రకాలు ఉంది, ఇటు మోడర్న్ గా ఉంటావు, అటు ట్రెడిషనల్ గా ఉంటావు అంటే, నాకు ఒకటే చెప్తాను నేను, నాకు దేవుడు అంటే ఇష్టం, అమ్మవారి ఇష్టం, అమ్మ లేనిది నేను లేను. ఆమె చేపించుకుంటుంది, నాకేం నొప్పి లేదు కదా. ఇప్పుడు అంత పెద్ద పూజ అయిందా అండి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏంటి వచ్చిందంటే దాని మీద ఇది మన అకౌంట్ లో పడిపోతుంది. ఇక్కడ మీరు ఇందాక అడిగారు, ఒక పూజ చేయాలి అంటే గాడ్ కి మనం కమిట్మెంట్ అంటే, నేను ఇది చేస్తాను, ఇలా చేస్తాను, నువ్వు చెయ్యి. అది జరగలేదు అనుకోండి, నువ్వు చేయలేదని దేవుణ్ణే తిడతారు. అవును, కానీ ఫస్ట్ మనము, మీరు చదువుకుంటారండి, మీకు అన్ని సర్టిఫికెట్స్ వస్తాయి, మీరు అన్ని సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళి జాబ్కి వెళ్తారా? ఏమి చదవకుండా పెద్ద పెరిగిపోయి నాకు ఒక జాబ్ కావాలని యూఎస్కి వెళ్ళిపోతానంటారా? ఎలా ఇస్తాడు? కావాలి మరి అన్ని అంతే కదా. మనిషి జన్మ అన్ని నేర్చుకోవడానికి ఆయన జన్మిస్తాడు, మనం ఏం చేస్తాం దాన్ని? గాడ్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్ గా మాట్లాడతాం. ఏ మనిషి ఎలా చేస్తున్నారు అనేది ఫస్ట్ చూడాలని నా ఉద్దేశం. ఒక్కొక్కరు ఒక్కలా ఉంటారు, ఒకళ్ళ గురించి మనం అవసరం. నేనేం చూపిస్తున్నాను, నేను కొంచెం గొప్ప నా వంతు నేను సమాజానికి ఏదో చూపిస్తున్నా, హ్యాపీయే కదా. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు, ఒకళ్ళు నా దగ్గరికి వచ్చేది లేదు. చక్కగా మీరు చూడండి వీడియోస్, నేను చేస్తాను, చాలానే చూసాం. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ మంచి వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, మంచిగా పూజలు చేస్తారు, నీతిగా న్యాయంగా బ్రతుకుతుంటారు, అయినా కూడా వాళ్ళే పాపం అలా మిగిలిపోతున్నారు, చెత్త పనులు చేసే వాళ్ళందరూ మంచిగా ఎదిగిపోతూ ఉంటారు అని బాగా వింటూ ఉంటాం కదా. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, బానే ఉన్నాను, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. అలాంటి సమయంలో
ఉన్నాడా దేవుడు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎన్ని చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఎంత బాగున్నా దేవుడు నాకు అసలు ఏం చేయట్లేదు అని కోపంలో కూడా ఉంటుంటారు కదా. వాళ్ళకి ఏం చెప్పగలరు? అమ్మో, ఇది పెద్ద క్వశ్చనే. అంటే మనము ఒక్కొక్కరు మెంటాలిటీని బట్టి ఎలా తీసుకుంటారో తెలియదు కదా, మనం ఓపెన్ గా మాట్లాడితే. సో డిఫరెంట్ గా ఉంటది. మనకి జరగదు అని మనం అనుకునేలా చేసేది ఆయనే, జరిపించిన తర్వాత నేను ఉన్నాను దేవుడా నువ్వు ఉన్నావు అనిపించుకునేది కూడా ఆయనే. నా మాట విన్న వాళ్ళకి అర్థమవుతుంది కొంతమందికి. తిట్టేసి అసహించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రేమలో పడిపోయి దేవుడి తర్వాతే మనిషిని ప్రేమించడం మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అది డిపెండ్స్ అండి. మన జన్మలో గాని మన అందరు దాంట్లో ఏది ఉన్నా దాన్ని బట్టి మేనేజ్ చేస్తాడు. కొంతమందికి పూర్వజన్మ అది ఉంటది. ఓకే, మంచి పనులు చేసి ఇప్పుడు చేసిన కర్మలన్నీ ఇంకా నెక్స్ట్ ఇంకా వేరేలా ఉంటది. వాళ్ళు అందరూ ఇంత కష్టపడ్డాము, మేము ఇంత చేసాము, అసలు ఫస్ట్ ఆ ఫీలింగే తీసేయాలి. అలా అనుకునేవాళ్ళు. నేను చెప్పేది అయితే అదే. సరే జరగట్లేదు కదా, ఫస్ట్ ఆ ఫీలింగ్ తీసేయండి. మీకు ఏం కావాలి మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు దేవుడి మీద చేయకండి. నాకేమి ఇవ్వలేదు, చేయలేదు. మీ టైం అంతా ఎక్కడ వెళ్తుంది? దేవుని తిట్టడంతోనే పోతుంది. మేము ఏం చేస్తున్నాము అని చెప్పేసి. ఇప్పుడు ఈ పని జరగలేదు అంటే దానికి రిలేటెడ్ లింక్ ఏదో ఉంటది, దాన్ని పట్టుకోవాలి. అంటే నేను ప్రతిదీ కూడా మాట్లాడేవే ఈరోజు మీ కెమెరా ముందు చెప్తున్నా. అర్థమవుతుంది, అలవాటు అయిపోయింది. ఇంకా అందరూ ఇలా క్వశ్చన్ చేసాలి. ఇంతకు మించిన పెద్ద పెద్ద క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా సింపుల్ గా అడుగుతున్నారు. పాపం వాళ్ళు అనిపిస్తుంది నాకు. కొన్ని ఒక్కోసారి షార్ప్ గా రాదు. ఒక 1 day టైం ఇవ్వండి, మీరు అన్నది నేను చెప్తాను అని చెప్తాను. సడన్ గా కూడా రాదు నాకు చెప్పడం ఒక్కొక్కసారి. కానీ తర్వాత నాకు అనిపిస్తుంది, నాకు ఏది అనిపిస్తే చెప్తా అని చెప్తా. మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొద్దు, మీరు అనుకున్నదే సమాధానం వచ్చింది అని చెప్తే అప్పుడు అలాంటివి ఎన్నో జరిగినాయండి. నేను చాలా వరకు బయట అందరితో షేర్ చేసుకోను. డిఫరెంట్ గా మన దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర చాలా ఉంది, కానీ అన్ని మనం ఓపెన్ గా మాట్లాడాలి. ఓకే, ఇంకొకటి, సరే మనుషులకి జరుగుతుందంటే వాళ్ళది ఏదో ఉంది, పాపాలు పుణ్యాలు అనుకున్నాం. అమ్మవారి గుళ్ళలో అమ్మవారి విగ్రహాలని కూడా కాలుతో దన్నడం, కింద పడేయడము చూసే ఉంటారు కదా. ఇవి కూడా మీరు అమ్మవారినే అంత చేస్తున్నారంటే ఇంకా ఇంకెక్కడ వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి కదా. ఏదో ఒకటి దేవుడు ఉన్నాడని అప్పుడైనా చూపించాలి కదా. అప్పుడైనా మనకు ఒక లైవ్ ఇన్సిడెంట్ ఒకటి కావాలి కదా. అవును అమ్మవారు ఉన్నారు, అమ్మవారినే తన్నారంటే మనకి అసలు ఇంకేంటి అనే ఒక ఇది రావాలి కదా. ఎక్కడ ఏమైపోతుంది అనే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది కదా. అవును, ఈ విషయంలో నేను కూడా ఫీల్ అవుతానండి. అమ్మవారిది ఒకటి, అమ్మాయిల మీద ఒకటి, ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయి. నాకు ఎక్కడ ఏం జరిగినా ఒక రకమైన రూపం వచ్చేస్తుంది నాకు. నా కళ్ళు అవన్నీ కూడా అసలు నేనే అమ్మవారిని అయితే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి. అంత కోపం వస్తుంది కదా చిన్న పిల్లల దగ్గర నుంచి. ఆ విషయంలో మాత్రం నేను అమ్మవారి దగ్గర బాగా అడుగుతాను. ఇది మాత్రం ప్రతిదీ అమ్మే అయినప్పుడు ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడపిల్లని అమ్మతో పోల్చినప్పుడు అంతమంది అత్యాచారాలు జరుగుతాయి. గుడికి వెళ్తేనే దేవత, మరి బయట ఉండేది కూడా అమ్మేగా, ఆ రూపమే కదా. మరి ఎందుకు రెస్పెక్ట్ అలా పోతుంది? చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, గుళ్ళల్లో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, అవన్నీ కూడా నేను చాలా డిస్కషన్ పెట్టుకుంటారు కదా అమ్మవారి దగ్గర. ఎప్పుడైనా ఆన్సర్ వచ్చిందా మరి? వస్తుందండి, పెద్ద ఆన్సరే వస్తుంది. మరి ఏంటి దీనికి మన పరిష్కారం అమ్మే చూసుకుంటది, అంతేనా? ఆమెకి తెలీదా? దెబ్బ తగలదా? ఆవిడకి తగిలింది కదా, చాలా గట్టిగా తగులుంటది కదండి. ఇంతమంది ఎన్ని జరుగున్నాయి, ఇంతమందిని చూసుంటది ఆవిడ పైన. చాలా వరకు ప్రేమనే పంచమని చెప్తాడు దేవుడు. దాన్ని అధిగమించి ఎదుటివాడు ప్రవర్తించిన రోజు యుద్ధం కూడా తప్పదు. అన్ని జరుగుతాయి జరగాల్సిన టైంలో, అంతేనా? అదే మొత్తం అంతా పాడైపోయిన తర్వాత కల్కి అవతారంలో స్వామి వస్తారు, మొత్తం తీసేసుకోబో. కలి అవతారంలో ఇలా మాట్లాడుతున్నప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత ఎందుకు వచ్చేది? ముందే వచ్చేయచ్చు కదా భూమి మీదకి, వచ్చేసి మొత్తం అందరినీ రూపుమాపేసి మంచిని ధర్మాన్ని మళ్ళీ అలా పెడితే బాగుంటది. అంత మంచి ఇస్తే మనం ఎవరి మాట వినం కదా. బ్యాలెన్స్డ్ గా పెడతాడు దేవుడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు చాలా కోరికలు ఉండుంటాయి, అలా అని అన్ని జరగకుండానే ఉన్నాయా? జరగని ఉంటాయి, జరిగినవి ఉంటాయి. అంటే బ్యాలెన్స్డ్ గా ఉన్నారు మీరు. ఏదైనా అంతే, గాడ్ అయినా సరే మనల్ని అలా ఇస్తే, మంచిగా ఇస్తే ఇంకా దేవుడు ఎందుకు? అప్పుడు గాడ్ అనేది ఉండదు కదా ఇంకా ఈ సృష్టిలో. ఈ ప్రకృతిని కూడా పాడు చేసేస్తాం మనం ఇష్టరాజ్యంగా. మనిషి అనేది కూడా ఒక యంత్రం అంతే, మనకు ఒక రూపం ఇచ్చి ఫీలింగ్స్ ఇచ్చి భూమి మీద వదిలేడు. ఒక ఆట ఇది. కనీసం 3 పూట్ల భోజనం దొరికిన వాళ్ళకి వాళ్ళ గురించి మరి అంతే కదా. కింద నుంచి పై వరకు చూపిస్తాడు దేవుడు. అన్ని కేటగిరీస్ ఉండాలి కదా మనిషి అనేవాడు. మన కింద వాళ్ళ గురించి చెప్పుకోవాలి, పై వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎదిగిన వాడు ఉంటేనే పేదవాడు పైకి వస్తాడు, ఒక ముద్ద తినగలుగుతాడు. సో డిపెండ్స్, అంతా బ్యాలెన్స్డ్ ఇదంతా జీవితం.
ఓకే. నేను అనుకున్న వరకు అనుకున్న వరకు సంస్కృతంలో కాకుండా వేదాలు అవి కాకుండా జనరల్ గా జరిగేదే నేను మన ఇప్పుడు మీరు అన్నట్టు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది జనరల్ గా మాట్లాడుతున్నాను. ఓకే. మీకు కళ్ళు అమ్మవారు వస్తారు కదా, అమ్మవారు దేవుడు ఇలా వస్తారు కదా, నాకు లిటరల్లీ చాలా కోరిక అంటే చాలా మందికి ఉండుంటుంది, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు నిజంగా ఎలా ఉంటారు, వస్తే చూస్తే బాగుండు కదా అనిపిస్తుంది కదా. మీకు కల్లో కనిపించినప్పుడు ప్రతిరూపమైనా కనిపిస్తుందా లేకపోతే అంటే అమ్మవారు అమ్మవారు? నేను ఒకసారి ఇలాగే కూర్చున్నా అండి, ఇలా కొన్ని జరిగినాయి. ఇట్లానే టీవీ చూస్తున్నాను, వంటగది వైపు ఇలా చూసి ఇలా అన్నా అండి, అంతే ఒక బ్లింక్ ఎల్లో శారీ 7 feet ఉంది. అసలు అది టీవీలో ఇలా పాస్ చేస్తాం చూడండి, ఫ్రేమ్ ఇలా వచ్చి ఇలా వెళ్తది కదా, ఎవరో అలికిడ్ అయినట్టు ఇలా చూసాను, ఒక్కదాన్నే ఉన్నా, జంపు బయటికి. ఇంకా నాకు భయం వేసింది, ఎవరో వచ్చారనుకున్నా నేను. తర్వాత అర్థమైంది ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళటం, దేవుడి గదిలోకి నేను చూసా, కానీ ఆ రూపాన్ని నేను చెప్పలేను. 7 feet ఉంది కరెక్ట్ గా అమ్మవారు, ఎల్లో శారీ. ఒక్కొక్క ఫ్రైడే రోజు వచ్చి, ఏంటే నువ్వు ఈ రోజు లేగలేదు, నేను వచ్చాను వెళ్ళమ్మ అంటది. నేను ఎల్లమ్మని వచ్చానంటదండి, ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని ఒక కర్ర పట్టుకొని. నాకు అదే ఫ్రేమ్ వస్తుంది. ఇవన్నీ అంటే మన ఫీలింగ్స్ చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ అనుభవాలు ఉంటాయి. నగలు పెట్టుకొని ఎంత బాగుంటుందో. నేను అందుకేనేమో ఆమెని చూడాలి అంటే మనం అలా రెడీ అవ్వాలి. సో ఈ కట్టు బొట్టు, ఈ నగలు, ఈ సంప్రదాయం మనకంతా దేవుడు ఇచ్చిందే కాబట్టి, దేవుడి కన్నా కనీసం ఇప్పుడున్న జనరేషన్ లో కొంచెమన్నా మినిమం నా వంతుగా నేను చూపించాలి. కట్టు బొట్టు పువ్వులు దేవుడి దగ్గరే అట్లీస్ట్ కుదిరినప్పుడు. మీకు రోజు చేయమని ఎవరు చెప్పరు, వాళ్ళు బిజీ ఉంటారు. ఇప్పుడు లేడీస్ కూడా బాగా బిజీ అయిపోయారు. ఈ బిజీ కల్చర్ లో ఎవరికి కుదరదు, అందరికి చేయాలని ఉంటది. చేయొద్దు అని అందరు అనుకుంటారు, అందరికీ ఉంటది, కానీ చెయ్యలేరు. మినిమం మనం చేసినప్పుడైనా ఆ హెయిర్ కావచ్చు, కొంచెం గాజులు వేసుకొని కాస్త చక్కగా బొట్టు పెట్టుకొని నగలు పెట్టుకోండి. మనకి ఇచ్చింది కదా ప్రకృతి, సంప్రదాయాలు ఇచ్చారు కదా, మనం ఏమి తెచ్చుకున్నవి కాదు కదా. ఇప్పుడు అండి, ఇప్పుడు కార్లలో ఒక రేంజ్ కార్లు కొత్త వస్తున్నాయి, టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, మీరు అన్ని యూజ్ చేసుకుంటున్నారు, మన సంప్రదాయాన్ని ఎందుకు వదిలేస్తున్నారు అనేది నా క్వశ్చన్. అది యూజ్ చేసుకోండి, ఇది యూజ్ చేసుకోండి, అన్ని మనం పాటించాలి కదా. ఇప్పుడు మీరంటే ఏదో రిచ్ పీపుల్, డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి నీట్ గా రెడీ అయిపోయి ప్రతిరోజు పూజలు చేయగలిగినంత సామర్థ్యం మీకు ఉంది కాబట్టి చేయగలరు. కటిక పేదరికం ఉన్న వాళ్ళకి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, రోజు పూజ చేయాలనే కోరిక వాళ్ళకి కూడా ఉండే ఉంటది, దేవుడి మీద ఆసక్తి వాళ్ళకి ఉండే ఉంటది. మరి వాళ్ళకి కుదరదు కదా ఇలా మీలాగా మొత్తం నీట్ గా రెడీ అయిపోయి అలా అమ్మవారి లాగా కొంచెం గాజులు ఇవన్నీ వేసుకొని చేయడం కుదరదు కదా. దేవుడిని ఆరాధించాలనుకుంటారు కదా వాళ్ళు కూడా, మరి వాళ్ళు డిపెండ్స్ అండి. ఇంకా అంటే వాళ్ళకు ఉన్నంత దాంట్లోనే మనము ఇప్పుడు లేని వాళ్ళని మనము అట్లా నిజంగానే మీరు అన్నట్టు ఏమి ఉండవు. కొంతమంది జాలేస్తుంది నాకు కూడా, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళకంటే ఒక టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎంత లేనివాడికి లేనివాడి దాంట్లోనే ఉంటాయి, ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళ దాంట్లోనే ఉంటాయి. వాళ్ళ టైమింగ్స్ని బట్టి, వాళ్ళ స్తోమతని బట్టి వెళ్ళిపోవడమే. దీనికి మనం ఏమి చెప్పలేం. లేవు కదా అని అంటే దేవుడు మనం ఇచ్చే దేవుడా అంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. ఎంతో కృషి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నన్నే అడుగుతారండి, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఒక మాట అంటే అవుతుంది, నువ్వు ఒక పసుపు కుంకుమ ఇస్తే అవుతుంది, ఇది ఎట్లా పాసిబుల్? అంత ఈజీ కాదండి. ఈ రోజు అంత ఈజీ కాదు. ఈ రోజు కెమెరా ముందున్నానంటే అంత ఈజీ కాదు. నా సాధన నాకు నేనుగా చేసుకున్నది. నేనే ఒక గురువు, నేనే దైవం, నేనే ఋషులు, నేనే ఋషిని, ఇంకా నేనే వేదం, నేనే మంత్రం. నా సమస్తం నన్ను నేనుగా నేర్చుకున్న సాధన ఈ దైవత్వం. అందుకే ఎవ్వరూ లేకపోయినా, నాకు ఏ సపోర్ట్ లేకపోయినా, నేను ఒక ఆడపిల్లగా నాకు నేనుగా ఈరోజు ఇంత ఎదిగాను. నేను ఒక దైవంలో, నేను ఎటో వెళ్దాం అనుకున్నా దైవం ఇంకోటి తెలిసింది. అంటే ఫస్ట్ హార్ట్, ఇది మాత్రం చాలా హార్ట్ఫుల్ గా చెప్తా నేను. హార్ట్, మనం ఎలా ఉన్నాము. అవునండి, మనిషికి దేవుడు ఇస్తాడు కొన్ని ఫీలింగ్స్. కోపం వస్తుంది, నవ్వు వస్తుంది, అవి కామన్. దాన్ని మించినప్పుడు ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలనుకోవడం, ఇంకొకరికి అన్యాయం చేయాలనుకో, అవి చేయకూడదు. నీకు దేవుడు ఆల్రెడీ ఫీలింగ్స్ ఇస్తాడు, దాన్ని మనం ఏం చేయలేము. కోపం వస్తుంది, ఆబ్వియస్లీ అన్ని ఆయన ఇచ్చినవే కదా, అంతవరకు లిమిట్ లో ఉండాలి. కానీ ఎదుటి వాడికి ఎప్పుడైతే నష్టం చేయాలి, ఎదుటి వాళ్ళ జీవితం నాశనం చేయాలి అనుకుంటారు చూడండి, ఆ లిమిట్ దాటినప్పుడు ఇంకా అది వేరే లెవెల్లో ఉంటుంది. అంతేనా? సో అది మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతున్నాము అంటే మనం చేస్తున్నట్టే. ఇప్పుడు మీరు ఇలా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీరు మంచి చేయండి అని అంటే నేను మంచి చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. లేకపోతే నేను ఎలా చెప్తాను?
నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే మినిమం నా గురించి నాకు తెలుస్తుంది కదా. నేను ఇలా ఉంటాను, నేను నా లైఫ్ ఏంటి, నేను గాడ్ని ఎందుకు ఇలా చేరగలిగాను, మరి నేను ఎంత చేసుంటే చేరగలుగుంటాను, కరెక్ట్, ఎంత పుణ్యం చేసుంటే చేరగలుగుంటాను. సో నేను అది చేశాను, నేను అది చాలా గర్వంగా చెప్తా. నేనేంటో నాకు తెలుసు, ఫస్ట్ నా గురించి నాకు తెలియంది నేను ఎవరికి ఏం చెప్పలేదు. కరెక్ట్. అది ఓకే. జనరేషనల్ వైజ్ భక్తి తగ్గిపోతుంది, గమనించే ఉంటారు కదా మీరు కూడా. జనరేషన్ వైజ్ భక్తి జస్ట్ ఒక ఫోటో కోసమో ఒక వీడియో కోసమో అనే స్టేజ్కి ఇప్పుడు భక్తి వచ్చేసింది కదా. కారణం ఏంటంటారు భక్తి పోవడానికి, జనాల్లో భక్తి తగ్గిపోవడానికి ద మెయిన్ రీజన్ అంటే ఏంటి? ఫాస్ట్ కల్చర్, బాగా లైఫ్ని లీడ్ చేయాలి అనే హడావుడి, టెన్షన్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఇద్దరు పని చేయడము. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అంటే చెప్తూ ఉంటారు కదా, మనకు అంత మనం చూడలేదు కానీ ఎలా ఉండేవాళ్ళు, వైఫ్ అంటే ఇంట్లోనే ఉండాలి, భర్త అంటే బయటికి వెళ్ళాలి, కొన్ని రూల్స్ తోటి ఒక జనరేషన్ అలా వచ్చింది. తర్వాత నెమ్మదిగా భార్యలు బయటికి రావడం, ఇప్పుడంతా ఇంకా కంప్లీట్ గా జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న ఈ కలియుగంలో, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్ లో అవన్నీ సాధ్యం కావట్లేదు. చేసుకున్న కొద్దిగా రికార్డెడ్ అయిపోతుంది తప్ప పూజ మీద భక్తి తగ్గిపోతుంది. ఓకే. దైవత్వాన్ని క్వశ్చన్ చేయడం కాదు కానీ, ఎందుకంటే యాజ్ ఎ బిలీవర్ దేవుని నమ్మే ఒక మనిషిగా క్వశ్చన్ చేయలేను కానీ, జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. చెప్పండి. దేవుడికి ఇది చేస్తేనే, లేదంటే మనం ఇంత చేస్తేనే, ఇలా ఉంటేనే దేవుడు మనకి ఇస్తాడు, కంపల్సరీ మనం పూజలు చేస్తేనే మనకి దేవుడు దగ్గర ఉంటాడు, లేకపోతే దగ్గర ఉండడు, లేకపోతే అసలు దేవుడే లేడు, ఇలా క్వశ్చన్ చేసే ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అంటే మనం చేస్తేనే లెక్క, ఇప్పుడు ఆయన మనల్ని చూడాలంటే మనం ఏదో ఒకటి ఆయన చేయాల్సిందనా, అవేమి చేయకపోతే మనల్ని చూడరా అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకు కాదు. దేవుడు మనల్ని చూడడానికి, మనల్ని ఆయన పట్టించుకోవడంలో, అంటే ఉన్న కోట్లాది ప్రజల్లో మనల్ని దేవుడు పట్టించుకోవాలంటే దేవుడికి మనం నిత్యం ఏదో ఒకటి చేస్తుండాలి. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు బాగా డబ్బు ఉంటే విఐపి దర్శనం, మామూలుగా ఉంటే సర్వదర్శనం ఇలా ఇస్తున్నాడంటే ఎందుకు? దేవుడికి మనం అంత డబ్బులు, మనకు డబ్బులు ఉంటే ఆయన దగ్గరగా ఉంటాడా, మనకి డబ్బులు లేకపోతే ఆయన దూరంగా ఉంటాడా అనే క్వశ్చన్స్ చాలా మైండ్ లో వస్తూ ఉంటాయి కదా. జనరల్ గా మనం ఏమైనా చేయాల్సిందనా కంపల్సరీ, మనం ఇలా చేస్తేనే ఆయన మన దగ్గరకు వస్తాడా, దగ్గరుండి మనల్ని చూస్తాడా అనేది ఒక క్వశ్చన్ అండి రెగ్యులర్ జనాలకి, ఆడియన్స్ కి, నాకు కాదు. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గాడ్. సో అంటే ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళని అడగాలంటే అదొక భయం అన్నమాట ముందు దేవుని నమ్మే దగ్గర. చాలా మంది నాతో కూడా అంటారండి, నన్ను డైరెక్ట్ గానే అడుగుతారు, నువ్వు చేసావు బానే ఉంది, నీకు వచ్చాడు, మంచి కనిపిస్తున్నాడు, నీతో ఎన్ని కార్యాలు చేపిస్తున్నాడు, నీ జన్మ ధన్యం అయిపోయింది, ఆల్మోస్ట్ పిహెచ్డి చేసావు అంటారు కదా ప్రతి దాంట్లో, నువ్వు దాన్ని 10 చేసేసి ఉంటావమ్మా, నిన్నెక్కడ మేము డామినేట్ చేస్తాము అని చెప్తారు. అందరు జెంట్స్ చెప్తారు, లేడీస్ చెప్తారు. వాళ్ళ వరకు వచ్చేసరికి మీరు అన్నట్టు సేమ్ క్వశ్చన్స్ వస్తాయి కదా. మేము అది చేసాము, మేము ఇది చేసాము, మేము అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే నేను ఒక్కటి, మీరు స్వార్థంగా ఆలోచించకండి అని చెప్తా. నాకు విసుకొస్తుంది కూడా ఈ విషయంలో చెప్పి మీకు ఇది కావాలి అంటే మీరు ఎఫర్ట్ పెట్టండి, మీకు ఏది కావాలో అది. అంటే దైవాన్ని పూజించుకోండి. దైవం అంటే దేవుడు దిగి రావాలి, నీకు పక్కనే కూర్చొని నీ పని చేసి పెట్టాలి అనేది ఒక ఆలోచన, అంతదాకా ఆలోచిస్తారని అనుకోను. కొంతమంది నన్ను అట్లా కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు, అలా వస్తే బాగుంటది, అసలు నీ పడలేకపోతున్నాను, ఈ చికాకేంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పేసి. నీకు కావాలి అంటే ఒక పాజిటివ్ వైబ్. ఇప్పుడు గుడికి వెళ్తామండి, అక్కడ నిజంగా అమ్మవారి కనపడుతుందా, మనం ఒక విగ్రహ రూపంలో చూస్తున్నాం. నువ్వు ఎందుకు వెళ్తున్నావు మరి గుడికి, ఎందుకు వెళ్తున్నావు? ఒక పాజిటివ్ వైబ్ నీకు ఉంది అని నమ్మకంతో వెళ్తున్నావు. నువ్వు అదే నమ్మకం నువ్వు పని మీద ఎందుకు పెట్టావు, మళ్ళీ అటే షిఫ్ట్ అవుతున్నావు నువ్వు అని చెప్పేసి. దేవుడు ఉన్నాడని గుడికి వెళ్ళి దండం పెట్టినవాడి పని చేస్తే అవుతుంది అని ఎందుకు నువ్వు ఎఫర్ట్ పెట్టావు? సమాధానం లేదు. నువ్వు పెట్టావా? పెట్టలేదు. ఎందుకు ఆలోచిస్తున్నావు ఇలా? గాడ్ని ఎందుకు తిడుతున్నావు? నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఆయన చూస్తూనే ఉంటాడు అన్ని. నీ పని నువ్వు చేసుకుంటా పో. మన ఫేట్ మనల్ని డిసైడ్ చేస్తుంది. ప్రతి దానికి ఎగ్జైట్ అయిపోయి నాతో అంటారండి కొంతమంది. అసలు ఎట్లా అంటే నాకు కోపం కూడా వస్తుంది ఒక్కొక్కసారి మాటలు వింటుంటే. చాలా ఈజీగా తీసి పడేస్తారు గాడ్ని కొంతమంది. కొంచెం ఉంటారు, అంటే వాళ్ళ పడ్డ స్ట్రగుల్స్ వల్ల అయ్యి ఉంటది. లేకపోతే ఎందుకు అంటారు కానీ అలా విరక్తి వచ్చేసి అన్న వాళ్ళు ఉంటారు.
ఒకటి మనకి మనం సరే దేవుడు ఇచ్చిన జన్మ, ఆయన తీసుకుపోయే వరకే మనం బతుకుతాము, ఎప్పుడు ఎవరికి గ్యారంటీ లేని లైఫ్. ఇప్పుడు మధ్యలో ఏంటి ఇదంతా చేయాలి కదా, మనం చేయాల్సిన బాధ్యతలు చేయాలి అని అంట. మీరు ఇందాక అడిగిన దానికే నేను నా బాధ్యత, నేను బాధ్యతగా తీసుకున్న దాన్ని, మీ పనులు మీరు బాధ్యతగా మీరు ఎందుకు తీసుకోరు, ఇది కూడా చెప్పాను నేను. నాకు ఏ సంబంధం అంటే, ఇప్పుడు దేవుడు నాకు కనిపించడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, మా ఇద్దరికి అనుబంధం ఉంది. నేను చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అంతే, ఏం లేదు ఇక్కడ. ఇది ఏమైంది, ఎటు టర్న్ అయింది, సమాజానికి టర్న్ అయింది. నేను చేసేదంతా అంటే ఒక కలువ పువ్వుని తీసుకొచ్చేసాడు దేవుడు. నువ్వు ఎటు వెళ్ళాలి, నీ దారి, నీ వల్ల ఒక మంచి జరగాలి అని చెప్పేసి నాకు దారి చూపించాడు. మీ పాటికి మీరు పూజలు చేసుకోవచ్చు కదా, మరి సోషల్ మీడియా, యూట్యూబ్ తప్పేముందండి, అది చెప్పాను కదా, చూడండి మీరు అని చూపిస్తున్నాను అని. చూపిస్తాను నేను. సోషల్ మీడియా ఏముందండి, ఇప్పుడు మీకు అవసరం అవుద్ది, ఏదో రెమెడీ కావాలి, లేదా ఎక్కడ గుడి చూడాలి, మీకు ఏదో సమస్య వస్తుంది, లేదా ఇంకో ప్లేసెస్ చూసుకోవాలి, కొత్త ఇల్లు చూసుకుంటారు, కొత్త కార్లు చూస్తారు, ప్రతిదీ సోషల్ మీడియా మీద అప్డేట్ అయినప్పుడు మరి నేను చూపించడంలో తప్పేంటి. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మీరు కూడా దేవుడి గురించి తెలియజేయాలంటే కూడా సోషల్ మీడియాలో కొంచెం పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, జ్ఞానం తెలిసిన గురువులు, వాళ్ళు ఎన్ని వీడియోస్ వస్తున్నాయి, వాళ్ళు కూడా చేసేది జనాలకి ఏదో చేయాలనే కదా. సో అది నేను అదంతా కాదు, నేను అలా కాదు కాబట్టి నేనేదో ఇంట్లో ఉండి కాస్త నేనేదో పూజలు చేస్తున్నాను, నాకు ఇలా వస్తుంది కళ, నాకు అమ్మవారి ఇలా కనబడుతుంటది, నా వల్ల కొంచెం ఏదో జరుగుతుంది సమాజానికి. ఇప్పుడు స్టిల్ నేను ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా. ఒకప్పుడు లేదు, ఇది పాలాభిషేకం వరకు లేదు నాకు మనసులో. ఆ తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మాత్రం నేను ఫిక్స్ అయిపోయా. నా వల్ల ఏదో ఉంది, లేనిది జరగదు. డబ్బు, అందరూ డబ్బు మీద, ఫస్ట్ డబ్బు, తర్వాత ఖర్చు, అదే కష్టం, ఆ తర్వాత గాడ్. అసలు వచ్చిందే గాడ్ ముందు, ఆ తర్వాత ఇవి వచ్చాయి. నా దృష్టిలో నాకు జరుగుతున్నది అది. జనాలు చూసే వాళ్ళు అలా క్వశ్చన్ చేస్తారు కదా. ఏదైనా గాడ్ ని ఈజీగా అనేయడం కాకుండా, నువ్వు ఎంత నమ్మి గుడికి వెళ్ళి దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, నీ పని కూడా అలాగే జరుగుతుంది అనేది ఒకటి పాజిటివ్ ఉండాలి అని చెప్పేసి. ఒక సినిమా డమరుకం అనే ఒక సినిమా వచ్చింటది, నాగార్జున గారిది, మీరు చూసారా లేదు? అప్పట్లో వచ్చింది డమరుకం అని. దాంట్లో కార్ యాక్సిడెంట్ లో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోతారు. అప్పటి నుంచి ఆయనకి దేవుడి మీద కోపం వచ్చేసి ఉంటది. శివాలయంకి వెళ్ళి వస్తున్నారు కాబట్టి శివుడి మీద ఇంకా కోపం వచ్చేసి ఉండి దేవుడి మీద అసలు నమ్మకం లేకుండా ఉంటది. ఆయన ఎప్పుడైతే దేవుడిని వదిలేస్తాడో అప్పుడు దేవుడు ఆయన వెనక వచ్చేసి పూర్తిగా ఆయన జీవితంలో ఉండి ఆయనని జాగ్రత్తగా సేఫ్ గా చూసుకుంటూ ఆయన లైఫ్ ని మంచిగా సెక్యూర్ చేస్తారు కదా. దేవుడిని మనం వదిలేస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడా అనే ఒక క్వశ్చన్. ఒక వదిలేయడము పట్టుకోవడం అలాంటిది ఏమి ఉండదండి. అది ఆయా సందర్భాలు, ఆ మనుషుల్ని బట్టి ఉంటది. ఏదైనా మనం చేసే పని, మనసు, ప్రతిదీ కూడా ఇంక్లూడే. ప్రతి పని కూడా నీకు ఏం చేయాలనుంది, నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు, అతను ఏం కోరాడు, తల్లిదండ్రి ఎవరో ఒక పర్సన్ అనుకుందాం, పేరెంట్స్ గురించే కదా, అది తప్పేమి కాదు కదా. అందుకే గాడ్ దిగొచ్చాడేమో, వాళ్ళని ఎందుకు తీసుకెళ్లాడో ఆయనకు తెలుస్తుంది. ఈ జగన్నాటకం ఆడేదంతా ఆయనే కదా, సృష్టికర్త. నాకు కూడా అందుకే శివయ్య అంటే నాకు అంతా శివతత్వం, గౌరీదేవి. ఈరోజు ఇంతమందికి పసుపు కుమ్మలు ఇస్తున్నాను అంటే మరి గౌరీదేవి కదా. అందుకనే నేను ఎక్కువ శివయ్య అనేది నా పక్కన కూడా అదే పేరుతో ఉంటాను. శివయ్య లాంటి హస్బెండ్ రావాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం మీకు శివయ్య లాంటి హస్బెండ్ రావాలని. అంటే మీ లైఫ్ లో ఇప్పుడు గాడ్ గురించి పక్కన పెట్టండి, విత్ గాడ్ వితౌట్, ఐ మీన్ ఈ పాలాభిషేకం చేయకముందు కావచ్చు, పాలాభిషేకం చేసిన తర్వాత కావచ్చు, మీ లైఫ్ లో మీరు చూసిన ద బిగ్గెస్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంటా మనసులో ఉందండి. నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంది. ఓకే, మనసులో ఉంది, చెప్పలేను. ఒకటైతే ఉంది. ఫోన్లేండి. ఇది ఎప్పుడు ముందా తర్వాత? ఇది కూడా నాకు సంబంధం లేకుండా జరిగింది. ఇది కూడా దైవ నిర్ణయమే, నాదేమీ లేదు. మన జీవితంలో ఏం జరిగినా దైవ నిర్ణయమే. ఏంటో పెళ్లి ఫిక్స్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది. అలాని కాదు, హ్యాపీగా ఏంటి లైఫ్ ఎలా ఉంటది అనేది నాకు తెలుసు. మీ లైఫ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు? తెలుసు. అలా ఎలా అంటే ఇప్పుడు జాతకాలు చెప్పగలరు? అమ్మో, అలా పబ్లిక్ నేను ఆ టైప్ కాదండి. అంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది తెలిసినప్పుడు అంటే నాకు పర్సనల్ గా నాకు తెలుస్తుంది కదా, మరి ఇంత కార్యాలు చేస్తున్నప్పుడు మినిమం నాకు ఉంటది కదా కొంచెం అవగాహన. అలా ఏమైనా ఒక వరం ఏమైనా ఉంటే మా లైఫ్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి. అయ్య బాబాయ్, కొంచెం ఈజీ అవుతుంది కదా. అలా ఏం లేదు. లేదా? ఓకే, ద బిగ్గెస్ట్ సాడెస్ట్ పార్ట్ ఏంటి మీరు మొత్తం త్రూ అవుట్ లైఫ్? సాడ్గా అవి కూడా చెప్పలేనండి. రెండు చెప్పలేరా?
అది చిన్న కూడా చిన్నవి ఉంది. ఉంటాయి కదా. బట్ సాడ్ కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ఓకే, అంటే మనకు మంచి జరుగుతున్నప్పుడు సాడ్ని సాడ్ అనకూడదు కదా, సాడ్నెస్ హ్యాపీ అనుకోవాలి. అంతేనా? ప్రతి బాధ కూడా సంతోషానికి తొలిమెట్టే అండి. బాబా బాబా. అంతే మరి, ప్రతి బాధ వెనుక తొలిమెట్టు జరుగుతూనే ఉంటది. నెక్స్ట్ నువ్వు బాధపడ్డావు కదా, రేపు హ్యాపీగా ఉంటావు కదా. అలా. ఈ కాలం త్వరలో వెళ్ళిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినట్లు అలా ఒక బాధ ఉంటే తర్వాత సంతోషం అంతే కూడా కదా. ఉంటది. ప్రతిదానికి తొలిమెట్టే. ప్రతిదానికి కష్టం వచ్చేదే సుఖం కోసం. అంతేనా? అంతే మరి. ఓకే, సో ఇన్ని పూజలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి టు ఎండ్ విత్ దిస్, అంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇప్పుడున్న యూత్కి కానీ సమాజానికి కానీ? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? చెప్పడం కన్నా కూడా చెప్పాలనుకున్నది చెప్తాను. మీరు చెయ్యండి అని మనం చెప్పలేము వాళ్ళని. నాకు పూజలు ఓకే, కొంచెం మినిమం చేసుకోవాలి. మన సంప్రదాయాల్ని వదలకూడదు. మన కట్టుబొట్టు ఆడవాళ్ళు, ప్రతి ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మిలానే ఉంటది. అమ్మైనా అమ్మమ్మ అయినా అందరూ అలా. సో మినిమం చేసుకోవాలి అనేది నా సంకల్పం. నేను కోరుకుంటున్నా కూడా అలా. మినిమం నేను చేయించగలిగేది నేను చేయించగలగాలి. ఓకే, అలా వాళ్ళు కూడా చేసుకుంటే బెటర్. అందరూ చేసుకోవాలి, నమ్మాలి, అంతే. ఓకే, దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆటోమేటిక్ గా ఒక క్రమశిక్షణ వచ్చేస్తది అంటారు లైఫ్ లో. ఒక డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. నిజం. మనం పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, ప్రతిదీ లింక్ అంతా ఒక చిన్న పని వల్ల. ఓకే, సో ఫస్ట్ ధైర్యం వస్తుంది. ఫస్ట్ కావాల్సింది అది, డిప్రెషన్ అవి లేకుండా. దైవం మానుష్య రూపేణ అనేది వినే ఉంటారు కదా. అవును. ఎంతవరకు నమ్ముతారు మీరు? మీరు నమ్ముతారా? ఇప్పుడు మరి ముందున్నా కదా. ఇంకంతే సమాధానం. ఏమన్నారో మీరు ఒకసారి రివైండ్ చేసుకొని వినండి గైస్ ఈ లైన్. దైవం మానుష్య రూపేణ నమ్ముతారా అంటే మీ ముందున్నారు కదా, నమ్మారా అని అడిగారు. అమ్మ బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత టైం కూర్చొని దైవం గురించి, దైవత్వం గురించి, ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఒక పీస్ ఆఫ్ మైండ్. నిజంగానే దేవుడు ఉన్నాడు, మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని మంచిగా జరుగుతాయి. ఒకరికి అన్యాయం చేయనంత వరకు మనం బాగానే ఉంటాము, దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు అని ఆవిడ మాటలో నాకు అర్థమైంది గైస్. సో బీ పాజిటివ్, దేవుని నమ్మండి, కుదిరినంత వరకు పూజ చేయడానికి ట్రై చేయండి. మేము ఇది ఫోర్స్ చేయట్లేదు, చేయాల్సిందే అని ఫోర్స్ ఏం లేదు. పాపం వాళ్ళ టైమింగ్స్, మీ టైమింగ్స్ బట్టి కాస్త మన సంప్రదాయాలు, కాస్త సంప్రదాయాల్ని గుర్తు పెట్టుకోండి. అమ్మవారిని, దేవుణ్ణి మనసులో ఎంత నమ్మకం పెట్టుకుంటే మనం అంత డిసిప్లైన్డ్ గా ఉంటాం అనేది ట్రూ ఈవెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈవెంట్ చూస్తే అర్థమవుతుంది కూడా మీకు. సో జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.